श्रीगणेशाय नमः। श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभ श्रीपादवल्लभ नरसिंह सरस्वती नरसिंह सरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। श्रीगुरुदत्तात्रेयाय नमः। श्रीगणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। श्रीगणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। असतो मा सद्गमय असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। ओम शांति शांति शांति। जय गुरुदत्त श्री गुरुदत्त। పూజ్య గురుదేవులు దత్తనాథ ప్రభు స్వామిజీ వారు మైసూరు ఆశ్రమానికి సుఖంగా విజయం చేసి ఉన్నారు. ఈ శుభ సందర్భంలో మనం ఇక్కడి నుంచే స్వామిజీ వారికి సాష్టాంగ వందనాలు సమర్పణ చేసుకుందాం. ఈరోజు క్రియాయోగ సాధక బోధక శిబిరం ప్రారంభమైంది. చాలా సంతోషం. బాగా ఈ 3 రోజులు చక్కగా సాధన చేసుకోండి. అలాగే విచారణ కూడా చేయండి. యోగ విచారణ, అలాగే యోగ సేవా విచారణ. ఈ దత్తక్రియా యోగ సేవ ఎలా చేసుకోవాలి అనేది కూడా అందరూ మాట్లాడుకోండి. ఇది చాలా ముఖ్యమైంది. రేపు హనుమాన్ చాలీసా పారాయణ మన విష్ణువర్మ వారందరూ కూడా చేయిస్తున్నారు. మీరు కాసేపు అక్కడ బయట సాధన చేసుకుని 12 గంటలకు ఇక్కడికి వచ్చి మీరు కూడా పారాయణలో పాల్గొనవచ్చు. ఆంజనేయ స్వామి అంటే యోగం, యోగం అంటే ఆంజనేయ స్వామి. ఇక ఈరోజు గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం. ఇందులో క్రియాయోగ తత్వం అంతా కూడా పూజ్య గురుదేవులు తెలిపి ఉన్నారు. ఇందులో ఆ చక్రాలన్నీ కూడా వస్తాయి. ఆ కీర్తన అందరూ కూడా పాడుకుని ఆ తరువాత మనము జైమిని భారతంలో ప్రవేశిద్దాం. గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం. 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 గణం గణం ని జగమే గణం 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 ని జగమే గణం. అణువుల జీవుల గణం గణం అణువుల జీవుల గణం గణం. గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం. గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం. మూలాధారము జీవగణం మూలాధారము జీవగణం. స్వాధిష్ఠానము సస్యగణం స్వాధిష్ఠానము సస్యగణం. మణిపూరము సంపదలగణం మణిపూరము సంపదలగణం. అనాహతం బలివాయుగణం అనాహతం బలివాయుగణం.
ఆజ్ఞాచక్రము శక్తి గణం ఆజ్ఞాచక్రము శక్తి గణం సహస్రపద్మము తత్వగణం సహస్రపద్మము తత్వగణం ఇకపై మిగిలినదేమి గణం ఇకపై మిగిలినదేమి గణం గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం గోళాలన్నీ అణుగణము గోళాలన్నీ అణుగణము ఆకాశమంతా లోకగణం ఆకాశమంతా లోకగణం ఈ గణపతి గణమణి ఘృణిలో ఈ గణపతి గణమణి ఘృణిలో సచ్చిదానందుని గుణమగుణం సచ్చిదానందుని గుణమగుణం గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం 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 జయ బోలో గణపతి మహారాజ్ की అది యోగ గణపతి భజన ప్రతిరోజు మీరు పాడుకోండి. గురుదేవులు పూర్తిగా ఆ యోగాన్ని గురించి ఆ కీర్తనలో మనకు అందించారు. ఇంకా ఈరోజు జైమిని భారతంలో మనం ప్రవేశించాలి అంటే ముందుగా ప్రార్థన చేసుకుని నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో జైమినయే. ముందు మిమ్మల్ని అందరినీ అడగాలి, ఆర్ యు రెడీ ఫర్ బిగ్ బ్యాటిల్ అని. ఎందుకంటే వాట్ వీఆర్ గోయింగ్ టు సీ టుడే ఈజ్ ఎ బిగ్ బ్యాటిల్. ఇది సామాన్యంగా ఉండదు, కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి. ఒక విచిత్రమైన ఒక యుద్ధం, విచిత్రమైన ఒక కథ. ఈ కథ భగవంతుడు నడిపిస్తూ ఉండే కథ. మన జీవన కథ గురువు నడిపించే కథ, భక్తుడి కథ భగవంతుడు నడిపించే కథ. అది అటువంటి ఆ కథ అక్కడ నడుస్తోంది. ఏమేమి జరుగుతుందో అంతా విని ఊరుకోవటమే, అంతే. ఏం చెప్పేది ఏం చేసేదేం లేదు. ఇలా ఎందుకు అని అనిపిస్తుంది, తర్వాత దానికి సమాధానం వస్తుంది. సో అలా అనిపించడం కూడా తప్పేం లేదు, ప్రశ్నించటము తప్పు కాదు. ప్రశ్నకి సమాధానం పొంది కూడా తృప్తి పడకపోవడం తప్పు. సమాధానం సరిగ్గా వింటే తృప్తి అవుతుంది. సమాధానం అంటే అందుకనే మనస్సు సమాధానం అంటారు. సమాధానం దొరక్కపోతే మనస్సుకి శాంతి ఉండదు. సమాధానం కావాలి. అన్ని దానాల్లోకి గొప్ప దానం ఏది అని అడిగారు. సమాధానం అనే. సమాధానం కాదు నాయన, సమాధానం. అది అన్నదానంలాగా సమాధానం. సమాధానం సమాధత్తే అంటే చక్కగా మన మనస్సుని స్థిరం చేసేటువంటిది. మన మనస్సులో భగవంతుడిని గురువుని స్థిరం చేసేది. దాన్ని సమాధానము అని పిలుస్తారు. అటువంటి ఆ సమాధానం కోసం మనము ప్రశ్న వేయాలి. ప్రశ్న వేయటమే తప్పు అని కాదు. నేను ప్రశ్నిస్తున్నాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ.
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. పరిప్రశ్నేనా అన్నారు. అంటే ఏదో ప్రశ్న కాదు, పరిప్రశ్న అంటే చాలా చక్కగా జాగ్రత్తగా ఆలోచించి ఏ ప్రశ్న మనం గురువుని అడగవచ్చు అనేది తెలుసుకుని, ఏదో గురువు దొరికారు కదా అని చెప్పి ఏది పడితే అది అడగటం కాకుండా, ఏది చాలా అవసరమో, ఏది మనకి అంతటా దొరకదో దేనికి సమాధానం, అటువంటి దాన్ని అడగాలి. అలాగే ఈ కథలో కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి, మీకు రానివ్వండి, పర్వాలేదు. సో మళ్ళీ దానికి ఆయనే సమాధానం కూడా చెప్తాడు. క్రియాయోగ సాధక బోధకులు ఈరోజు విశేషంగా ఉండటం కూడా నిజంగా అది గురు సంకల్పం అనే నేను భావిస్తూ ఉన్నాను అంతే. ఎందుకంటే ఈరోజే ఈ కథ ఎందుకు రావాలి, 2 రోజులు మధ్యలో గ్యాప్ వచ్చి కూడా ఈరోజే కరెక్ట్గా ఎందుకు రావాలి అంటే, ఇది ఒక ఈ అశ్వం, యాగాశ్వం ఈ రాజ్యాలు దేశాలు దాటిపోతోంది. ఇది మన కుండలిని శక్తిలాగా ప్రయాణం చేస్తోంది అని అనిపిస్తుంది. మరి చక్రాలు అంటే అప్పుడప్పుడు అటు ఇటు కూడా అవుతాయి చక్రాలు. ఇలాగే సరిగ్గా మూలాధారం తథా స్వాధిష్టానం ఇలా రావాలి అని కొన్నిసార్లు అలా ఇలా 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 అవుతాయి. అలా కూడా ఉండొచ్చు, మరి దాన్ని భేదించాలి, సమయం పడుతుంది. మొత్తానికి ఏదో తత్వరహస్యం, యోగ రహస్యం దీనిలో దాగి ఉంది. అటువంటి దాన్ని సరే, రహస్యాలు వద్దు మనకి, ముందు అసలు పైన ఆ చెప్పే కథ అర్థమైతే చాలు, తర్వాత రహస్యం. ఆ కథ అర్థం అవటానికే మనం తలకాయ బద్దలు కొట్టుకోవాలి. అదేది కొబ్బరికాయ కొట్టినట్టుగా, కొబ్బరికాయ కొట్టి పీచు తీస్తే కానీ అహంకారం పోయినట్టు కాదు, అహంకారం పోతే కానీ స్వామికి నైవేద్యం కాదు. అలా మనం అహంకారం తీసేసుకుని ఆ తరువాత స్వామికి సమర్పణ అనే భావనతో దాన్ని మనం శ్రవణం చేసినప్పుడు మనకి అది బోధపడుతుంది, అర్థమవుతుంది. అటువంటి ఆ కథలో మనం తామ్రధ్వజుడి ఘట్టంలో ఉన్నాం. నిన్న కొద్దిగా చెప్పుకున్నాం. ఎవరు ఈ తామ్రధ్వజుడు అనంటే, రత్నపురం అనేటువంటి ఆ దేశానికి రాజు మయూరధ్వజుడు. ఆయన సుపుత్రుడు ఈ తామ్రధ్వజుడు. ఆయనతో పాటుగా బహుళధ్వజుడు అనే మంత్రి కూడా వచ్చాడు. ఈ తామ్రధ్వజుడితో ఇప్పుడు యుద్ధం ఇక్కడ జరుగుతోంది. ఆ యుద్ధంలో అర్జునుడిని, ఇటు కృష్ణుడిని కూడా రెచ్చగొట్టే మాటలు చాలా మాట్లాడుతూ ఉన్నాడు తామ్రధ్వజుడు. ఎందుకు అంటే, వారిద్దరిని కలిపి చూడాలి అని. నరనారాయణులు ఇద్దరు కూడా కలిసి మనం చూడాలి. బదరికాశ్రమంలో నరనారాయణ పర్వతాలు అని, నరనారాయణ పర్వతాలు ఉంటాయి అక్కడ బదరికాశ్రమంలో. ఆ మధ్యలో ఉండేటువంటిదే బదరి విశాల క్షేత్రం. దానికి పెద్ద విచారం ఉంది అక్కడ. ఇక్కడ మీరిద్దరూ విడివిడిగా ఉన్నారు. కృష్ణార్జునులు విడిగా ఉంటే గెలుపు కాదు, మీరిద్దరూ కలిస్తే గెలుపు. విడిపోతున్న వాళ్ళని కలపటం చాలా మంచి పని అని నిన్న మనం చెప్పుకున్నాం. ఇది జనేన ద్వౌ పృథగ్భూతౌ సంయోజ్యౌ భూతిమిచ్చత, ఇది నిన్న మనం చెప్పుకున్నాం. విడిపోతున్న వాళ్ళని కలిపితే అది మహాపుణ్యం. అది ఏదైనా సరే విడిపోయేదాన్ని కలపటం. అలా నిన్న ఆ తామ్రధ్వజుడు వీళ్ళిద్దరూ కలిశారు అని బాగా మురిసిపోయాడు. ఇంకా భీకర యుద్ధం చేస్తున్నాడు. ఎవరితో? కృష్ణుడితోనూ చేస్తున్నాడు, అటు అర్జునుడితోనూ చేస్తున్నాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ పార్థసారథి అయిపోయాడో, తన రథం వదిలేసి అర్జునుడి రథానికి వచ్చాడు. మనం చెప్పుకున్నాం, మన సారథి మనం మర్చిపోకూడదు. శరీరానికి సారథి ఎవరు? సారథి ఎవరు? బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. బుద్ధి రూపంగా పరమాత్మ, లేకపోతే నడిచేది కాదు ఆత్మ. ఆత్మ సారథిగా ఉన్నాడు ఇక్కడ.
పరమాత్మయే సారథిగా ఉన్నాడు. లేకపోతే శరీరానికి ఏం విలువ? శరీరం పడిపోతుంది, రాలిపోతుంది. అటువంటి ఆ శరీరమే రథమైతే అందులో సారథిగా ఉండే శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మ. ఆ రూపాన్ని గుర్తు చేసుకో అని ప్రతి ఒక్కళ్ళు అర్జునుడికి చెప్తూనే ఉన్నారు. నువ్వు ఒక్కడే పెద్ద వీరుడని చెప్పి రథం వేసుకొచ్చేసావు, నీకు సరిగ్గా డ్రైవింగ్ రాదు, యుద్ధము రాదు. అందరు ఇదే మాట అర్జునుడిని అంటే. అప్పుడు ఇక కృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడు, కృష్ణుడితోనే అన్నాడు. ఆయన ఇప్పుడు పార్థసారథి అయ్యాడు. అయితే ఇప్పుడు ఆయన యుద్ధం చేయడు, సారథి కదా, ఆయన యుద్ధం చేయడు. కొన్ని రక్షణలు మాత్రం చేస్తాడు ఆయన. తన పక్కన ఎవరైనా వస్తే వాళ్ళని తప్పించటం, ఇటువంటివన్నీ చేస్తారు. సారథులకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అప్పుడప్పుడు అవసరమైతే యుద్ధం కూడా చేస్తారు, లేదని కాదు. కానీ వాళ్ళకి ముందు అసలు ఎలా పరిగెత్తించాలి, గుర్రాలు ఎలా తోలాలి, ఇవన్నీ వీటి మీద దృష్టి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే అర్జునుడితో చాలా తీవ్రంగా ఘోరంగా యుద్ధం చేస్తున్నాడో, అర్జునుడు నిలబడలేకపోతున్నాడు అని అర్థమైంది కృష్ణ పరమాత్మకి. కోపం వచ్చింది. కోపం వచ్చిందా, కోపం నటించాడా? మొత్తానికి కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన ఈసారి తీసుకోవటం మామూలు చక్రాయుధం తీసుకోలే, సుదర్శన చక్రాయుధమే తీసుకుని. ఆయన స్మరిస్తే వస్తుంది, అది స్మరించాడు. సుదర్శన చక్రం ఆయన చేతికి వచ్చింది. వస్తూనే తామ్రధ్వజుడు మురిసిపోయాడు. ఆహాహా, నా భాగ్యమే భాగ్యము, నా అదృష్టమే అదృష్టము. ఇది కదా, ఈ రూపం చూడాలి అని కదా నేను అనుకున్నాను. ఇప్పటి వరకు నువ్వు రథచక్రం పట్టుకోగా చూశాను, కానీ ఇప్పుడు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న నీ రూపాన్ని చూస్తున్నాను. ఇదే అసలైన సుదర్శన రూపము అని అంటాడు. జై బలో సుదర్శన శ్రీకృష్ణ పరమాత్మకి జై. సుదర్శన రూపం అది స్వామిది. సుదర్శన అంటే సుదర్శనం. దర్శనం అంటే మంచి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. చాలా విశేషమైన ఒక దర్శనం అది. చాలా అందమైన రూపము, ప్రభావవంతమైన రూపము, తేజోవంతమైన రూపం. అటువంటి ఆ రూపాన్ని ఆయన కృష్ణ పరమాత్మ చూపిస్తూ ఉన్నాడు. సుదర్శనంచ తే రూపం కథం త్యక్ష్యేహమద్యవై. ఇందుకే కదా నేను నీతో యుద్ధం చేసింది, నిన్ను ఈ రూపంలో చూడాలి అని. అడిగితే చూపిస్తావా నువ్వు? అదే ఎగ్జిబిషన్కి వెళ్ళి మాకు ఈ రూపం చూపించండి అంటే అది వాళ్ళు అక్కడ మేకప్లు వేసుకొని చూపించినట్టుగా అలా కాదు కదా. నువ్వు అనుకుంటేనే చూపిస్తావు. అర్జునుడికే చెప్పావు నువ్వు భగవద్గీతలో, నేను చదివా. ఏమన్నావు? నాకు ఇష్టమైతేనే ఈ రూపం నీకు కనిపించేది, లేకపోతే త్వయా ద్రష్టం, నేను ఇష్టపడితేనే నువ్వు చూడగలవు, లేకపోతే నీ వల్ల కాదు. అందుకనే జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. ఇవన్నీ కావాలి అంటే నేను సంకల్పించాలి, నా అనుగ్రహం ఉండాలి. భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. మరి నువ్వు అనుగ్రహించావు కాబట్టి ఇప్పుడు ఆ రూపాన్ని నాకు చూపించావు. ఇటువంటి రూపాన్ని నేను వదులుకుంటానా? ఇది ఇంకా కొడతా అర్జునుడిని. నువ్వు అప్పుడు ఈ రూపంతోనే ఉంటావు, ఈ రూపంతోనే దర్శనమిస్తావు. ఏమే విచిత్రమైన భక్తి అది. అర్జునుడితో ఇంకా తీవ్ర యుద్ధం చేస్తున్నాడు, ఇటువైపు ఏమో కృష్ణుడి మీద భక్తి చూపిస్తున్నాడు. అర్జునుడు అటు ఇటు చూసి మురిసిపోతున్నాడు. వాడి భక్తి చూసి సంతోషించాలో, వాడి బాణప్రయోగం చూసి కోప్పడాలో తెలియని ఒక సందిగ్ధావస్థలో ఉన్నాడు అర్జునుడు. మధ్య మధ్య ఆపేస్తున్నాడు. అయ్యో, ఈ భక్తుడితో యుద్ధం ఎట్లా చేయటం అని. కృష్ణుడే, నువ్వు అవన్నీ చూడదు, కొట్టు అంటున్నాడు కృష్ణుడు. ఇది వీళ్ళ మధ్య జరుగుతూ ఉండే సంభాషణ. ఎట్లా ఉంటుంది ఆ సందర్భం? ఈ రూపాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఈ రూపాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? స్వామి, ఈ రూపం ఎప్పటికీ నేను నా మనస్సు నుంచి, నా కళ్ళ నుంచి కూడా నేను వదులుకోను. స్వమశ్వం రక్షతాదేవ. ఏదో నేను గుర్రం కాపలా కాస్తూ వచ్చిన సామాన్య ఒక క్షత్రియుణ్ణి. మా నాన్నగారు నువ్వు గుర్రం కాయరా అని చెప్పి పంపించాడు. అటువంటి వాడిని నేను. గుర్రం కాపలాకి వచ్చా. నేను వస్తే నాకు ఈ దివ్యమైన సుదర్శన రూపం కనిపించింది. ఎట్లా ఉంది నా కథ అని అంటే, ఏదో ఇంట్లో పారేసుకున్న ఒక గాజు పెంకు కోసం వెతుకుతూ ఉంటే
రత్నమణి దొరికినట్టు అయింది అంటాడు. ఇంత విశేషం చూడండి. ఏదో గాజు పంకు కోసం వెతుకుతూ పోతే నాకే రత్నం దొరికింది, నేను ఎందుకు వచ్చానా? నాన్నగారు చెప్పారు ధర్మం, అందుకనే వచ్చాను, కాపలా కాద్దామని వచ్చాను. చూస్తే ఈ దివ్య రూపాన్ని నాకు నువ్వు అనుగ్రహించావు స్వామి, ఎంత అద్భుతం ఇది, ఎంత ఆశ్చర్యం అని తామ్రధ్వజుడు ఒకవైపు భక్తి ప్రకటిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఒకవైపు యుద్ధం చేస్తూ ఉన్నాడు. కేశవ, ఇదివరకు జరిగిన యుద్ధంలో నువ్వు అర్జునుడి కోసం నీ పుణ్యాన్ని ధారపోసావు, మనకు గుర్తుంది కదా, పుణ్యం ధారపోసావు. మామూలు పుణ్యం కాదు, అక్కడెక్కడో పుణ్యం అంతా పట్టుకొచ్చాడు. ఈ అవతార పుణ్యం సరిపోలేదని రామావతార పుణ్యం పట్టుకొచ్చాడు. ఏకపత్ని వ్రతుడిగా ఉన్నప్పుడు ఏం పుణ్యం సంపాదించాడో ఆ పుణ్యం అంతా పట్టుకొచ్చాడు. ఇప్పుడు నీ శరీరాన్నే నువ్వు సమర్పణ చేస్తున్నావు. ఆహా, ఏమి భక్త వాత్సల్యము అని కీర్తిస్తూ, ఎంత ప్రేమ నీకు, ఎంత కరుణ నీకు. ఇది పరసుఖము కొరకెంత శ్రమపడితివో అని శ్రీదత్తలాలి జయదత్తలాలి దాంట్లో రోజు మనం వింటున్నాం కదా. ఇది ఆ ఒక గురుతత్వం, గురు స్వభావాన్ని నీలో చూస్తూ ఉన్నాను స్వామి. నిన్ను నువ్వే సమర్పణ చేసుకుంటున్నావు. అప్పుడప్పుడు నీకు తగులుతున్నాయి, వాళ్ళు వీళ్ళు ప్రయోగించే ఆయుధాలు బాణాలు కృష్ణుడికి తగులుతున్నాయి, తగలకుండా ఉంటాయా? తగులుతున్నాయి. అయినా ఆయన లెక్క చేయటంలా. ఆయన సర్వసాధారణంగానే ఉన్నాడు. ఆయన ఏమీ మహిమలు శక్తులు చూపించటంలా. ఆయన తగులుతున్నాయి, ఆయనకి రక్తం వస్తోంది, యుద్ధం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా నిన్ను చూస్తూ ఉంటే ఆహా అనిపిస్తోంది. అందువల్ల చక్రధారి అయిన నిన్ను, అర్జునుణ్ణి, నరనారాయణులు ఇద్దరిని కూడా కట్టేసి మా రాజ్యానికి తీసుకెళ్ళిపోతా అన్నాడు. కట్టేసి ఈ రూపంలోనే ఉండాలి నువ్వు, ఇట్లాగే చక్రధారిగా ఉండాలి, అట్లాగే కట్టేస్తా నేను. ఆ అర్జునుడు అట్లాగే ఆ ధనుర్బాణాలు అట్లాగే కట్టేస్తా, కట్టి ఇద్దరిని అట్లాగే తీసుకెళ్ళిపోతా. నువ్వు అలాగే ఉండాలి, అలాగే దర్శనం ఇవ్వాలి. ఇదేమో భక్తిరా ఇది, కట్టేస్తావా నువ్వు? చక్రధారి అయిన విష్ణువుని కట్టేస్తా. దేంతో కడతాడు? బయటికి కడతానన్నాడు, భక్తితో కట్టేస్తాను. భక్తితో కట్టేస్తే వస్తావు కదా. ఇది చెప్పలా, బయటికి చెప్పలా, జైమిని మహర్షి కూడా చెప్పలా, కానీ అంతరార్థం అది. శ్రీకృష్ణ పరమాత్మ గ్రహించిన అంతరార్థం అది. భక్తితో కడతా. భక్తి అది యశోదామాత కృష్ణుని కట్టలేకపోయింది. ఎంత కట్టినా అది తాడు సరిపోలా. 2 భక్తి శ్రద్ధలు 2 అంగుళాలు తగ్గుతోంది. ఇలా కొలుస్తోంది, 2 అంగుళాలు తగ్గుతోంది. ఏంటి ఈయన చెక్కడు దొరకడు అంటే భక్తి శ్రద్ధలు. అప్పుడు వాడు ప్రార్థన చేస్తే అప్పుడు ఏదో ఆశ్చర్యంగా దారం సరిపోయింది, తాడు. అప్పుడు దామోదర అయ్యాడు అని భాగవతంలో కథ. అలా నిన్ను కట్టేసి మీ ఇద్దరిని కూడా, నరనారాయణుల్ని, శ్రీకృష్ణార్జునుల్ని మా రాజ్యానికి తీసుకెళ్ళిపోతా అన్నాడు. ఆలోచన అదే, కానీ తర్వాత ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. ఆలోచన అది, తీసుకువెళ్ళాలి అని. నా తండ్రి యజ్ఞానికి తీసుకువెళ్తే, అలా దైవస్వరూపులైన మీ ఇద్దరూ కూడా నా తండ్రి యజ్ఞంలో ఉంటే గనక, ఇది ఆయనది 8వ యజ్ఞం, ఇక ఆయన యజ్ఞాలే చేయక్కర్లా. ఒకసారి నిన్ను యజ్ఞంలో దర్శనం చేశాడంటే, యజ్ఞోవై విష్ణు, ఆయన యజ్ఞస్వరూపుడు, ఆయనే వచ్చి తీసుకుంటే ఇంకెందుకండి? ఆయనే వచ్చి నేరుగా తీసుకుంటే. విష్ణుదత్తుడు ఆయన పితృకర్మకి పిలిస్తే దత్తాత్రేయ స్వామి వచ్చి భోక్తగా కూర్చున్నప్పుడు ఇంకా ఈ పితృదేవతలు ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళకి ఇంక మళ్ళీ అవసరమా? అక్కర్లేదయ్యా నీకు అవన్నీ, ఎందుకంటే సాక్షాత్ విష్ణువే వచ్చి తీసుకున్నాడు కదా. అలా నిన్ను నేను యజ్ఞానికి తీసుకువెళ్తే మా నాన్నగారి జన్మ ధన్యమవుతుంది, మా నాన్నగారు చాలా సంతోషిస్తారు, అప్పుడు నేను నిజంగా పితృసేవ చేసిన వాడిని అవుతాను అని ఒక ఆలోచన మనసులో పెట్టుకున్నాడు తామ్రధ్వజుడు. అదే చెప్పాడు అంటున్నాడు, మళ్ళీ బాణాలు ప్రయోగిస్తున్నాడు. పిలవచ్చు కదా అని మనకు ఒక సందేహం. ఏమో పిలిస్తే అనుకున్నాగా ముందే, నీ ఇప్పుడు కాదు నేను తర్వాత వస్తానంటాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు యాగాశ్వ సంరక్షణ పని ఇదంతా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల యుద్ధమే చెయ్యాలి. అందుకనే ముందే సూచన మనకి చేశారు జైమిని మహర్షి. క్షాత్రధర్మంతో అర్చన, వేసే ప్రతి బాణము పుష్పం, అదే భావనతో వేస్తున్నాడు.
అంతేగాని ఏదో పదునైన బాణం ప్రయోగించాను, హింసించాను, కొట్టాను అనుకోవటంలా. ఒక పుష్పం నేను సమర్పణ చేస్తున్నాను. అంటే నువ్వు డాక్టర్ అయితే వేసే ప్రతి ఇంజక్షను భగవంతుడికి ఒక పుష్పం అనుకోవాలి. నువ్వు తప్పదు మరి కదా. అంతే, నువ్వు ఏది ట్రీట్మెంట్ చేస్తున్నావో ఆ ట్రీట్మెంటు ఆ వచ్చిన ఆ పేషెంట్ అనుకోకూడదు, పరమాత్మ అనుకోవాలి. ఎందుకంటే పేషెంట్లోనే పేషెన్స్ ఉంది కదా. నువ్వు పేషెన్స్ చాలా అవసరం పేషెంట్కి. అందుకనే నేర్పిస్తున్నాడు భగవంతుడు, ఆ రూపంలో వచ్చాడు. అందుకని ఎవరైనా వచ్చి ఏదైనా కోరితే యాచకులు అనుకోకూడదు, కోరుతున్నాడు అంటే భగవంతుడు ఆ రూపంలో వచ్చాడు అని మనం భావన చేయాలి అని శాస్త్రం చెప్తుంది. అలా తాను మనస్సులో భావన చేస్తూ బాణప్రయోగం చేస్తున్నాడు. వాటితో ఆ బాణాల తీవ్రత బాగా పెరిగిపోయి రథం అక్కడే గిరగిర చక్కర్లు కొడుతాం. ఏది కృష్ణార్జునుల రథము తిరుగుతూ ఉండేది, మామూలు రథం కాదు. అది బలం ఎట్లా ఉంది తామ్రధ్వజుడిది, అక్కడే గిరగిరా తిరుగుతోంది ఆ రథము. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా కృష్ణార్జునులు ఇద్దరూ నేల మీద పడ్డారు తిరుగుతూ ఉన్నప్పుడు. అందుకనే అమ్మో ఇదేంటిది, ఎప్పుడు మనం మహాభారతంలో ఇట్లా వినము, ఇక్కడ మాత్రమే అది వింటాం. అందుకనే మహాభారతంలో తీసేసారు వ్యాసులు వారు. ఆయనకి 2 ఇబ్బందులు. ఒకటి ఇది చెప్తే రసభంగం, కథాభంగం. ఇంకొకటి భాగవతానికి భంగం మళ్ళీ, ఇవన్నీ కూడా. సో అందుకనే వ్యాసుల వారు లేపేశారు. అది కల్పితం కాదు, జరిగింది కథ. అది ఆయన వద్దనుకున్నారు. యాగాశ్వం నడిచింది, వెళ్ళింది, బభ్రువాహనుడి కథ అంతా చెప్పారు. అంతవరకు ఇవన్నీ చెప్పల వ్యాసుల వారు. ఎందుకంటే ఇవన్నీ జరిగాయి అక్కడ, కృష్ణుడు ఇవన్నీ చూపించాడు లీల. వాళ్ళిద్దరూ అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు కృష్ణార్జునులు ఇద్దరు రథం నుంచి కింద పడిపోయారు. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు తామ్రధ్వజుడిని గట్టిగా ఒక తన్ను తన్నాడు. యుద్ధం కదా, యుద్ధం జరుగుతోంది. వెంటనే తామ్రధ్వజుడు ఎంతో వేగంగా కదిలి తన కుడి చేతితో, ఇది విచిత్రమైన ఒక ఘట్టం, తన్నాడు కదా, పడ్డాడు. అట్లాగే మళ్ళీ ఒక బంతిలాగా లేచాడు. లేచి కృష్ణ పరమాత్మ యొక్క చక్రహస్తాన్ని ఒక చేత్తో పట్టుకున్నాడు. ఏంటి బాగా వినండి. ఒక పాదాన్ని, ఆయన పాదాన్ని కుడి చేత్తో పట్టుకున్నాడు. పట్టుకున్నవాడు ఏం చేశాడు, ఊరికే పట్టుకోలా, ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదాన్ని తన లలాటానికి పెట్టుకున్నాడు. అంటే తన నుదుట తగిలిచ్చాడు. గట్టిగా పట్టుకుని తిరుగుతున్నాడు గిరగిరా. కృష్ణుడే పట్టుకుని తిరుగుతున్నాడు. తిరుగుతుంటే కృష్ణుడు కూడా అట్లాగే తిరుగుతున్నాడు. ఎందుకు అట్లా తిరుగుతున్నాడు, ఎవరు వచ్చినా వాళ్ళని కృష్ణుడితోనే కొడుతున్నాడు. వచ్చిన వీరులందరినీ కూడా, వేరే ఆయుధం లేదు, పడిపోయాడు కదా తామ్రధ్వజుడు. కృష్ణుడినే ఒక ఆయుధంగా చేసుకుని కృష్ణుడితోనే కృష్ణుడి సైన్యాన్ని కొడుతున్నాడు. కృష్ణుడు సరదా చూస్తున్నాడు. చేతిలో చక్రం ఉంది, ప్రయోగించడు. చేతిలో చక్రం మాత్రం ఆ చక్రహస్తాన్ని ఈయన పట్టుకున్నాడు తామ్రధ్వజుడు. కృష్ణుడి పాదాన్ని ఇంకో చేత్తో పట్టుకున్నాడు. గిరగిర తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉంటే ఈ కృష్ణుడు తగిలి ఎంతోమంది సైన్యం పడిపోతున్నా. అర్జునుడు ఇక బాణ ప్రయోగమే చేయటంలా. తిరుగుతున్నప్పుడు కృష్ణుడికి తగిలితే కృష్ణుడు అంటాడు, ఏం పర్వాలేదు బాణం ప్రయోగించంటాడు. అమ్మో, అర్జునుడు ఎక్కడైనా ఉందా? ఈ వేగంలో పోయి ఏమైనా పొరపాటున కృష్ణుడికి తగిలితే అర్జునుడు ఉంటాడా, ఇంక బతికుంటాడా? చచ్చిపోతాడు. అందుకనే ప్రయోగం చేయటంలా. కృష్ణ పరమాత్మ పర్వాలేదు చూసి జాగ్రత్తగా కొట్టు. ఏమి జాగ్రత్త, మత్స్యంత్రం కొట్టావు కదా అంటాడు. మత్స్యంత్రం వేరే స్వామి, నువ్వు వేరే. మత్స్యంత్రమే కొట్టినవాడు నీకెంతయా కొట్టుంటాడు. ఇది ఎవరికి పరీక్ష అని, అర్జునుడికి పరీక్ష, తామ్రధ్వజుడికి పరీక్ష, మనకు పరీక్ష. కృష్ణుడి కథ ఇట్లా చెప్పుకోవాల్సి వస్తుందని విచిత్రం. అది తర్వాత తెలుస్తుంది. తిరుగుతూ ఉంటే అర్జునుడితో అంటున్నాడు కృష్ణుడు, పర్వాలేదు, కృష్ణ శరీరాన్ని ఒక గదగా చేసుకుని యుద్ధం చేస్తున్నాడు. కృష్ణుడి శరీరం వాడికి ఒక గద అయిపోయింది. కాసేపు భుజం మీద వేసుకున్నాడు కృష్ణుడిని, గిరగిరా తిరుగుతున్నాడు. కాసేపు లలాటం దగ్గర పెట్టుకుంటున్నాడు, గిరగిరా తిరుగుతున్నాడు. కృష్ణుడితోనే యుద్ధం చేయిస్తున్నాడు. కృష్ణుడు అలాగే, అది ఏదో హీఈస్ ఎంజాయింగ్ ఇట్. భక్తుడు బాగుంది ఇది అని ఆయన కూడా ఆనందిస్తున్నాడు. విచిత్రంగా ఉంది. అలా చిత్రంగా కృష్ణుడితోనే యుద్ధం చేస్తూ ఉన్నాడు తామ్రధ్వజుడు. అర్జునుడు బాణాలు వేయటానికి సందేహిస్తూ ఉంటే కృష్ణుడేమో ప్రోత్సహిస్తున్నాడు, పర్వాలేదు బాణ ప్రయోగం చేయి, లేకపోతే వీడు పడేవాడు కాదు అని. అవి ఆ బాణాలు, అర్జునుడు ప్రయోగించిన బాణాలు తామ్రధ్వజుడి కాళ్ళకు తగిలాయి. బాగానే చూసి జాగ్రత్తగా. అర్జునుడు మరి ఎంతైనా మంచి విలుకారుడు కదా, చాలా శ్రేష్ఠ సాధకుడు.
మంచి యోగి. ఆ సాధన అనేది అక్కడ తెలుస్తుంది. అదే ఒక పరీక్ష పెట్టాడు, రెగ్యులర్గా యోగాభ్యాసం చేస్తున్నాడా లేదా అని ఒక పరీక్ష. మనం క్రియాయోగా శిబిరంలోనే యోగాసనాలు చేసి మానేస్తే తర్వాత కష్టమైపోతుంది, సంవత్సరం అంతా చేయాలి కదా. అందువల్ల పరీక్ష పెట్టాడు, పెట్టి సరిగ్గా చేస్తాడా లేదా. కరెక్ట్గా ఆ తామ్రధ్వజుడి కాళ్ళకి తగిలే, కృష్ణుడికి తగల్ల, అదృష్టం బాగుంది, అర్జునుడిది అదృష్టం బాగుంది. ఆ దెబ్బలకి తామ్రధ్వజుడు తూలాడు. దాంతో తాను పడిపోతానని చెప్పి ఆ తామ్రధ్వజుడికి అర్థమైపోయింది, ఓహో కాళ్ళకు తగిలింది కదా, పడిపోతాను. ఇంతలో అర్జునుడు దగ్గరికి వచ్చాడు. అప్పుడు తామ్రధ్వజుడు వేగంగా కదిలి ఒక చేత్తో కృష్ణుణ్ణి, ఇంకో చేత్తో అర్జునుడిని, ఈసారి అర్జునుడిని కూడా దగ్గరికి వచ్చాడు పట్టుకోవాలని అర్జునుడు. ఈసారి అర్జునుడిని కూడా పట్టుకుని ఇద్దరిని కలిపి తిరుగుతున్నాడు తామ్రధ్వజుడు. ఈసారి ఒట్టి కృష్ణుడే కాదు, అర్జునుడిని కూడా. ఇంకెట్లా ప్రయోగిస్తాడు బాణాలు, అర్జునుడిని కూడా కలిపి తిరుగుతున్నాడు తామ్రధ్వజుడు. అప్పుడు ఆ వేగానికి ఇదే విచిత్రం, వింత. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు ఇద్దరూ కూడా మూర్ఛపోయారు. ఇది నరకాసుర వధలో విచిత్రాలు జరిగినట్టుగా ఉంది ఇది చూస్తే. ఇద్దరూ పడిపోయారు. పడిపోయారా, పడ్డట్టుగా కృష్ణుడు నటించాడా తెలియదు. అది మొత్తానికి పడిపోయారని స్పష్టంగా చెప్పారు. పడిపోవటం మామూలుగా కాదు, మూర్ఛపోయి ఇద్దరు కూడా పడిపోయారు. అటు ఆ తామ్రధ్వజుడు కూడా కాసేపు మూర్ఛపోయి వాళ్ళకన్నా ముందే లేచాడు. కృష్ణుడు మధ్యలోనే లేచాడు, కొద్దిగా కళ్ళు తెరిచి వాడు ఇంకా ఈయన కూడా పడుకున్నాడు కాసేపు లేవని లేస్తే అప్పుడు కృష్ణుడు పడుకున్నట్టుగా ఉంది. చూస్తే ఓహో ఇద్దరు ఇంకా మూర్ఛలోనే ఉన్నారు అని తామ్రధ్వజుడు ఏమన్నాడు, ముందు మిమ్మల్ని ఇద్దరిని కట్టేసి తీసుకెళ్తా అన్నాడు. ఆ పనే కదా చేయాలి. చంచలం వచ్చేసింది. దేని మీద చంచలం వచ్చింది అని అంటే, 2 గుర్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి తన నాన్నగారు వదిలిన గుర్రం, రెండవది అర్జునుడు తీసుకొచ్చిన గుర్రం. ఇవి 2 గుర్రాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు 2 గుర్రాలు దొరికాయి కాబట్టి 2 గుర్రాలు తీసుకెళ్ళిపోతా రాజ్యానికి. వీళ్ళని గెలిచాక వీళ్ళు పడిపోయారు. ఏది అది ఫైట్ ఉంటుందా, ఫైట్ ఏదో చేస్తారు కదా, WWE దాంట్లో పడిపోతే కౌంట్ చేస్తారు. అట్లాగే బాక్సింగ్లో కూడా కౌంట్ చేస్తారు, 1 2 3 కౌంట్ చేస్తారు కదా. కౌంట్ ఎంతసేపు ఉంటారు, లేకపోతే ఆ కౌంట్లో లేకపోతే వీళ్ళ గెలిచినట్టు. ఇట్లా తామ్రధ్వజుడు కౌంట్ చేశాడు. చేస్తే లేవలా ఆయన, కేశవ, నారాయణ, మాధవ, గోవింద 24 కౌంట్ చేశాడు. లేవలైన మేనే గెలిచినట్టు అని చెప్పి తామ్రధ్వజుడు ఏం చేశాడు, 2 గుర్రాలు పట్టుకెళ్ళిపోయాడు. ఈసారి పట్టుకెళ్ళి అనుకున్నాడు, మా నాన్నగారికి 2 యాగాలు చేసిన పుణ్యం వస్తుంది. ఆయన ఒకే యాగం చేయాలనుకున్నాడు. నేను ఇంకేం దగ్గరకు వచ్చేసా, మొత్తం అంతా తిరిగి ఇంకా వెళ్ళిపోతుంది అశ్వం. ఇంకా సంవత్సరం కాలా, వాడిది సంవత్సరం అవ్వాలి కదా, సంవత్సరం కాలా. కానీ ఇంకొక గుర్రం కూడా దొరికింది కదా, 2 గుర్రాలు తీసుకెళ్ళిపోదామని చెప్పేసి 2 గుర్రాలు తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి, తన నాన్నగారి దగ్గర, మయూరధ్వజుడి దగ్గరికి. ఇది రత్నపురానికి తీసుకెళ్ళిపోయాడు. దీన్ని తీసుకెళ్తే తండ్రి గారు సంతోషపడతారు, ఆయనకి 2 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది అని దాన్ని తీసుకుని నగరంలోకి ప్రవేశించాడు. మయూరధ్వజుడు యజ్ఞ దీక్షలో ఉన్నాడు. యజ్ఞ దీక్ష అనేది మనం బాగా తెలుసుకోవాలి. దీక్షలో ఉన్నప్పుడు చాలా, అది ఏ దీక్ష అయినా సరే కొన్ని నియమాలు, కొన్ని చెప్తారు కదా మనకి, ఇలా ఉండాలి. ఏ నియమమైనా, ఏ వ్రతమైనా కూడా అటువంటిది. ఇది ఒక సంవత్సర దీక్ష. సంవత్సరమేతద్వ్రతం చరేత్ ధౌవా మాసౌ నియమస్సమాసేన. నియమాలు ఉంటాయి. ఈ యజ్ఞ దీక్షలో నియమాలు చాలా అందరికీ అవ్వదు, అది కష్టం. రేపు వస్తారు, రేపు ఇక్కడ మన పూజ్య గురుదేవులకి చాలా ఆప్త భక్తులు గుంటూరు రామచంద్ర సోమయాజులి గారు అని చెప్పి వారు వచ్చి రేపు సారస్వతేష్టి మన పిల్లలందరి కోసం సారస్వతేష్టి చేస్తారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండని, కొంతమంది పిల్లలు బుద్ధిమాంద్యంతో ఒక చిన్న ప్రయత్నం, ఒక ప్రయత్నం, దీంతోనే మంత్రాలతోనే చింతకాయలు రాలుతాయా ఇట్లా మాట్లాడే వాళ్ళ కోసం కాదు. ఎవరు భక్తిగా ఉంటారో వాళ్ళ కోసం, వాళ్ళు భగవంతుడిని అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. దీన్ని సారస్వతేష్టి కల్పమని వేదం చెప్పింది.
అక్కడ కొన్ని సారస్వత మంత్రాలు, అంటే సరస్వతీ దేవతాకమైన మంత్రాలు, అలాగే కొందరు దేవతల మంత్రాలు అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఆ మంత్రాలతో వాళ్ళు ప్రధాన ఆహుతులు సమర్పణ చేస్తారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అగ్నిని సంరక్షణ చేసుకుంటూ వచ్చారు. ఇంట్లో అగ్ని సంరక్షణ, నిత్యాగ్ని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. సాయంత్రం అవుతూనే ఇంటికి వచ్చేసేయాలి. వాళ్ళు అగ్నిదేవుడికి ఆహుతి సమర్పణ చేయాలి. ఇది ఉదితే సూర్యే జుహోతి, ఇవన్నీ వాళ్ళకి నియమాలు ఉంటాయి. యజ్ఞ దీక్ష చాలా కష్టమైంది, అందుకని అందరూ చేయటానికి అవ్వదు. అందుకనే యజ్ఞం చేసిన వాళ్ళకి అనంత ఫలాలు చెప్పారు. యజ్ఞం చేసిన వాళ్ళని చూస్తే కూడా చాలా మంచిది. ఎవరైనా యజ్ఞానికి వస్తే వెంటనే పూజ్య గురుదేవులు వాళ్ళకి ఎంత అనుగ్రహ దృష్టితో వాళ్ళని అనుగ్రహిస్తారు మనం కూడా చూసాం దత్తపీఠంలో. అలా ఆ యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు చాలా నిష్ఠ, అసలు ఎంత వాళ్ళు అలాగే పరమాత్మ చింతనలో ఉండాలి. దానికి చాలా నియమాలు ఉన్నాయి, చాలా కారణాలు కూడా ఉన్నాయి. అట్లా ఉన్నాడు ఆయన యజమాని మయూరధ్వజుడు. అందుకనే ఎక్కడికి పోడు ఆయన, ఎక్కడికి కదలడు. ఆయన భార్య ఇద్దరు కూడా అట్లాగే ఉంటారు. మొత్తం అంతా వెన్న రాసేస్తారు. ఆజ్యం శరీరం అంతా ఎట్లా ఉంటుంది శరీరం? ఎన్నో రోజులు స్నానం ఉండదు, దీక్ష. ఇదేంటి స్నానం? శరీరం అంతా ఇది దద్దుర్లు వచ్చి దురద పుట్టినా కూడా ఒక్కసారి ఇట్లా గోక్కోవడానికి వీల్లేదు, అంతే, భరించాలి దాన్ని. ఎన్ని చాలా ఉన్నాయి. ఇది చిన్నది, నేను చెప్పింది చిన్నది. అట్లాగే వాళ్ళ చేతిలో ఒక ధర్మకర్తకి ఇచ్చినట్టుగా కొన్ని ఉన్నాయి యాగంలో, అవన్నీ కూడా వాళ్ళ చేతిలో ఇస్తారు. వాళ్ళు అట్లా ఉండాలి. మయూరధ్వజుడు అట్లా నిష్ఠగా ఉన్నాడు. 7 యజ్ఞాలు చేశాడు. ఇటువంటి యజ్ఞాలు 7 చేశాడు ఆయన. అలాగే ఉన్నాడు మయూరధ్వజుడు. చూస్తే ఆయన తామ్రధ్వజుడు కొడుకు దూరం నుంచి కనిపించాడు, వస్తున్నాడు. మనస్సులో అనుకున్నా, ఇదేంట్రా ఇది, ఇంకా సంవత్సరం కాలేదు అప్పుడే వచ్చేస్తున్నాడు. పైగా 2 గుర్రాలు తీసుకొస్తున్నాడు. 2 ఒకే రకంగా ఉన్నాయి. చూస్తే అవి ఫ్రెండ్స్ అయిపోయాయి. వాటి నుంచే ఇదంతా ప్రారంభమైంది గొడవ. అవి యుద్ధం మొదలు పెట్టుకున్నాయి ఒకటి. అప్పుడే ప్రారంభమైంది ఇదంతా. ఇప్పుడు అవిరేం ఫ్రెండ్స్ అయిపోయాయి. వీళ్ళకి గొడవ ఎక్కింది, అవి ఫ్రెండ్స్ అయిపోయాయి. ఈ 2 గుర్రాలు తీసుకొస్తూ ఉన్నారు. ఈ 2 గుర్రాలు చూసి ఇదేంటి 2 గుర్రాలు ఎట్లా తీసుకొస్తున్నాడు అని మనస్సులో అనుకుని తామ్రధ్వజుడిని అడిగితే జరిగిన కథ అంతా చెప్పాడు. ఇట్లా జరిగింది. పక్కనే బహుళధ్వజుడు మంత్రి, ఆయన కూడా ఈ కథ అంతా కూడా జరిగిందంతా చెప్పాడు. అందుకు రాజుగారు సంతోషిస్తాడేమో అని అనుకున్నాడు తామ్రధ్వజుడు. నాన్నగారికి చాలా సంతోషం అయిపోతుంది, 2 గుర్రాలు పట్టుకొచ్చేసాం, మహావీరుడు ఇంకా తీసి పూలమాల వేస్తాడు అని అనుకుంటే నానా తిట్లు తిట్టాడు. తండ్రి గారు మామూలుగా తిట్టలా, అసలు బుద్ధి ఉందా, మూర్ఖుడు నువ్వు, చీ నాకు కనిపించొద్దు, పో బయటికి, అసలు నిన్ను చూస్తేనే పాపం, నానా తిట్లు తిట్టాడు. ఎందుకు నాన్న తిడుతున్నావు అంటే, మరి తిట్టకుండా ఏం చేయాలి? అసలైన హరిని విడిచిపెట్టి ఈ హరిని పట్టుకొచ్చావే, మూర్ఖుడివిరా నువ్వు అని అన్నాడు. అసలైన హరి అంటే శ్రీహరి పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. హరి అంటే గుర్రం, చెప్పుకున్నాం కదా. ఆ శ్రీకృష్ణ పరమాత్మను విడిచిపెట్టేసి ఈ గుర్రం ఎవరికి కావాలరా? ఇది నేను అడిగానా? ఎప్పుడైనా కృష్ణుడు కనిపిస్తే వదలద్దురా, పట్టుకోరా అని చెప్పా కదా. అంటే అప్పుడు చెప్తాడు, పట్టుకున్నాను నాన్న. మరి పట్టుకున్నాడు ఎందుకు వదిలేశావు? చక్రధారిగా పట్టుకున్నా, ఇది పాదాలు పట్టుకున్నా, ఇది శిరస్సులో పెట్టుకున్నా పాదాలు, మరి ఎందుకు వదిలేశావు? పట్టుకున్నావు సరే, ఎందుకు వదిలేశావు? బుద్ధి ఏమైంది నీకు? తీసుకెళ్తా అని చెప్పా నాన్న. మీరు గనక మా నాన్న దగ్గరికి వస్తే, యాగానికి వస్తే, మా నాన్న యాగము పునీతమవుతుంది, మరి ఎందుకు తీసుకురాలా? గుర్రాల మీద ఎందుకు మనస్సు నీకు? ఇది ఏమిటి అర్థం చేసుకోండి. యోగం ఇక్కడే సంబంధం ఉంది. యోగానికి యోగం చేస్తూ సాధనలో సిద్ధులు కలిగినప్పుడు పడిపోయే ఒక స్థితి ఇక్కడ కనిపిస్తుంది. తామ్రధ్వజుడు, ఆయన మయూరధ్వజుడు. మయూరుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అని నాకు గుర్తొచ్చింది అక్కడ ఆ సందర్భంలో. ఆ ప్రకారంగా పుత్రక శత్రు రూపేణ ప్రాప్తో మాం బాధితుం గృహే, నువ్వు నాకు శత్రువులాగా దాపిరిచ్చావు, శత్రువులాగా ఉన్నావు, నా ఇంట్లో పుట్టిన శత్రువు నువ్వు.
హరిని వదిలిపెట్టి ఈ గుర్రాలు పట్టుకొచ్చావా? వాళ్ళిద్దరూ నరనారాయణులు, కృష్ణార్జునులు వంటి సామాన్యమా? వాళ్ళ దర్శనమైంది, ఒకేసారి కనిపించారు. కృష్ణుడు యుద్ధం అంటున్నావు నువ్వు, వాళ్ళు పైగా పడిపోయారు అంటున్నావు. అటువంటి వాళ్ళని రథంలో వేసుకుని ఎత్తుకురావాలి కదరా, మనకి దర్శనమయ్యేది కదా ఇక్కడ. పైగా వాళ్ళు పడిపోయారు అంటున్నావు, అట్లా వదిలేసి వస్తారా ఎవరైనా? కృష్ణార్జునులు పడిపోయి ఉంటే వాళ్ళిద్దరు ఎవరైనా అట్లా వదిలేసి వస్తారా? పరమాత్మ ఆయన, ఏం చేశావురా నువ్వు, ఎంత పని చేసావు? యది దేవస్త్వయా దృష్టో భగవాన్ మధుసూదన సార్జునో యుద్ధ సమయే వినాతం కథమాగత. యది ఒకవేళ నీకు మధుసూదనుడు, ఆయన మధు అనేటువంటి ఆ రాక్షసుని, మధు కైటభులు వాళ్ళని సంహారం చేసిన వాడు, దృష్ట భగవాన్ దేవ. చూడండి ఎంత భక్తి ఉంది. మయూరధ్వజుడు ఇప్పటి వరకు చూడలా శ్రీకృష్ణ పరమాత్మని, చూడలా. చూసారా? ఏది ఆ దేవస్థానానికి పోయి వచ్చి ఉంటారు, వాళ్ళకే భక్తి ఉండదు. వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి భక్తి ఉంటుంది. అందరికీ కాదు, కొంతమందికి. పోయినా కూడా ఎక్కడో మనస్సు ఏం. ఈయన చూడలా, అసలు ఇప్పటి వరకు చూడలా. చూడని వాడు దేవ భగవాన్ మధుసూదన. ఆయన్ని నువ్వు ఒకవేళ చూశాను అంటున్నావు, ఒకవేళ నిజంగా నువ్వు చూసి ఉంటే ఆయన్ని వదిలేసి రాబుద్ధయిందా నీకు? మనస్సు ఎట్లా వచ్చింది? బుద్ధి ఉందా అసలు నీకు? ఏమిటి అసలు నువ్వేం చేశాననుకుంటున్నావు? ఎంత అపరాధం చేసావు తెలుసా నువ్వు? మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా అవకాశం? మళ్ళీ మళ్ళీ వస్తుందా? అపురూపంగా వచ్చింది నీకు. ఆ గుర్రం నీకు అవకాశం ఇప్పించింది, దాన్ని సద్వినియోగం చేసుకోలే నీవు. ఏం బుద్ధిరానిది అని మయూరధ్వజుడు తిడుతూ, యథాహి దుర్భగా నారీ పతిం ప్రాప్య నిశాముఖే కదాచిత్ దైవయోగేన నిద్రాం ప్రకృతే తథా త్వయా కృతం హరిం త్యక్త్వా గచ్చ దూరే మద్గృహాత్. తిట్టాడు. ఒక భర్త ఎక్కడో సైన్యంలో పనిచేస్తున్నాడు, ఎన్నో ఏళ్లగా బార్డర్లో ఎక్కడో సేవ చేస్తున్నాడు, దేశానికి సేవ చేస్తున్నాడు. భార్య, ఈవిడ పతివ్రత, చాలా మంచిది ఈవిడ అంటోంది, అయ్యో మా ఆయన చాలా దూరంగా ఉన్నారు, మేము అసలు మాట్లాడుకునే ఎన్నో రోజులు అయిపోయింది, ఆయన మా ఇంటికే రాలేదు, చాలా రోజులు అయిపోయింది. కలవరిస్తోంది ఆవిడ, అయ్యో మా ఆయన రాలేదు మా ఆయన రాలేదు అని. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది ఆయన వచ్చి. ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత వచ్చాడు. వస్తే ఈవిడ ఇన్ని రోజులు చెప్పింది కదా, ఎంత ప్రేమగా ఆయనతో మాట్లాడాలి. ఆయన వచ్చాడు ఇంటికి, వస్తే ఈవిడ తలనొప్పి అని పడుకుంది, మాటలు కూడా మాట్లాడాలి. ఈవిడ ఏమనాలి? తలనొప్పి ఉంటే పడుకోవాలి, తప్పులేదు. మరి తలనొప్పి ఉంటే ఏం చేయాలండి అని అడగద్దు. తలనొప్పి ఉంటే పడుకోవాలి. తలనొప్పి లేకపోయినా కూడా ఉందని చెప్పి మాట్లాడకుండా తలనొప్పి అండి అని పడుకుంటే ఆవిడ ఏమనాలి? ఇది ప్రశ్న. ఆయన చూశారా? ఇదే భర్త విషయంలో కూడా అన్వయిస్తుంది, భార్యకే అని కాదు, భర్తకు కూడా అన్వయిస్తుంది. వీళ్ళని ఏం పిలుస్తారు? దౌర్భాగ్యవంతులు అని పిలుస్తారు. యథాహి దుర్భగా నారీ. ఇది అంటే ఎంత బాధపడింది ఇన్ని రోజులు. మరి ఏమైపోయింది ఇప్పుడు? నువ్వు ఎన్ని రోజులు నా మాటలు విన్నావు, మనం అనుకున్నాం అయ్యో కృష్ణ పరమాత్మ మన దగ్గరికి వస్తే బాగుంటుంది, మనం ఆయన దర్శనం చేస్తే బాగుంటుంది అనుకున్నాం. నువ్వు ఇన్ని రోజులు నాతో పాటుగా బాధపడ్డావు. ఇప్పుడు కృష్ణుడు తీరా దొరకంగా వదిలేసి వచ్చేసావు. ఏంట్రా, ఇలా అయింది కథ. ఆ ఉదాహరణ ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇలా అయింది నీ కథ. అటువంటి వాడివి, అసలు నువ్వు నా ఇంట్లో ఉండటానికి అనర్హుడివి. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నీ ముఖం చూపించొద్దు నాకు. పిల్లల్ని కొన్ని సందర్భాల్లో గట్టిగా మందలించి వాళ్ళలో దృఢంగా ఆ భక్తి, ఆ ధర్మము నిలబడేలాగా చెప్పాలి. తప్పదు. అంటే ఈ కాలంలో ఎట్లా చెప్పాలో అట్లా, ఆ కాలంలో అట్లా భాష. కానీ ఆయా కాలానికి తగ్గ భాషలో మనము చెప్పాలి, తప్పదు. పిల్లల్లో అది నింపకపోతే రాదు. అలా అది కూడా మనకు చూపిస్తూ, వేత్సిత్వమాత్మనో బుద్ధిం ధన్యాం తురగ సంగ్రహాత్. నువ్వు చాలా ధన్యాత్ముణ్ణి అని భావిస్తూ ఉన్నావు. ఏం చేసావు? తీరా గుర్రం పట్టుకొచ్చావు. గుర్రాన్ని పట్టుకుంటే ధన్యాత్ముడు అయిపోయావు నువ్వు. ఎవరైనా పట్టుకొస్తారా గుర్రాన్ని? నువ్వే కావాలా దానికి? గుర్రం పట్టుకొచ్చి అబ్బో పెద్ద పని చేశానంటున్నావు. తులసీ కాననం త్యక్త్వా విజయాహి సమాశ్రిత.
నువ్వు చేసింది ఎట్లా ఉంది తెలుసా? విజయ అంటే చాలా అర్థాలు ఉన్నాయి. దానిలో గంజాయి మొక్క అనే ఒక అర్థం ఉంది. అంటే మత్తెక్కిచ్చే ఒక ప్లాంట్, ఒక మొక్క, ఒక మొలక, దానికి విజయ అని పేరు. నువ్వేం చేశావు? తులసి కాననం త్యక్త్వా, బృందావనం విడిచిపెట్టేసి గంజాయి మొక్క పట్టుకున్నారు. నువ్వు మత్తు వదిలించి మోక్షాన్ని ఇచ్చేటువంటి తులసి బృందావనం వదిలేసి ఇది పట్టుకున్నావు నువ్వు. చూడండి ఎట్లా పోలిక, ఎంత పోలిక. ఒకటేమో అధఃపాతాళానికి తొక్కేసేది ఆరోగ్యరీత్యా అన్ని రకాలుగా, ఒకటేమో తులసి. యదగ్రే సర్వభూతాని యన్మధ్యే సర్వదేవత, ఇది తులసి. ఆ తులసిని విడిచిపెట్టేసి నువ్వు ఇది పట్టుకున్నావా? తులసి అంటే ఆయన. మరి నాన్నగారు యాగాశ్వ, నోర్మై మళ్ళీ యాగాశ్వం అంటావు. యాగాశ్వం లేదేం లేదు. మరి దీన్ని కాపాడుకో. అరే ఆయనే యాగం రా, ఇంకేం యాగాశ్వం? ఆయనే యాగం కదా. ఆయనే యాగం అయినప్పుడు ఇంక మళ్ళీ యాగాశ్వం అంటావు. ఆయన తెస్తే ఇంక యాగం చేయక్కర్లేదురా మనం. ఆయన చూస్తే చాలు, ఆయన వస్తే చాలు. ఆయన రావాలి అని కదా మనము ఆ అగ్నిలో ఫోటో తీస్తారు, అగ్ని పూర్ణాహుతిలో. అక్కడే ఒక రూపం కనిపిస్తే ఎంత సంతోషం అవుతుంది. మీరు నిజంగా పూర్ణాహుతి సమయంలో పూజ్య దత్తప్రభువులు పూర్ణాహుతి చేసినప్పుడు ఫోటోలు తీస్తారు. చాలా సందర్భాలు ఫోటోలు వచ్చాయి. ఇప్పటికీ మనకి మైసూరు దత్తాత్రేయ స్వామి దేవస్థానం ఎడమ వైపు ఒక ఫోటో ఉంటుంది. అక్కడ దుర్గా అమ్మవారు వచ్చి నేరుగా పూర్ణాహుతి తీసుకుంటున్నట్టుగా ఒక ఫోటో ఉంది. మీరు తర్వాత చూడొచ్చు. అక్కడ అమ్మవారు ఇట్లా వేలు పెట్టి చూపిస్తూ ఉన్నట్టుగా. మనం అగ్నిలో ఈ రూపాన్ని చూసి ఎంత సంతోషపడతాం. ఆహా, స్వామి వచ్చాడు, ఆంజనేయ స్వామి ఇట్లా వచ్చి తీసుకున్నట్టుగా ఇవన్నీ రూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అటువంటిది అగ్నిలో రూపము కనిపిస్తేనే మనం అంతా సంతోషపడతామే. ఇక నేరుగా ఆ స్వామి వచ్చి అక్కడ నిలబడి అరే నాకు ఎవరా అంటే పూర్ణాహుతి అని ఇట్లా ఇస్తే వచ్చి ఆయనే తీసుకున్నాడు అనుకోండి, ఇంక ఏం చెప్పాలి దానికి? ఇంకా ఆ జన్మ ధన్యం కాకుండా ఉంటుందా? ఎందుకు నీకు ఆ బుద్ధి రాలేదా, ఆ ఆలోచన రాలేదా నీకు అని మయూరధ్వజుడు నానా తిట్లు తిడుతూ, అసలు నువ్వు అసలు ఎక్కడున్నారు చెప్పు, ఇప్పుడు ఎక్కడ పడగొట్టావు శ్రీకృష్ణార్జునుల్ని? అక్కడికి పోతా నేను వెంటనే, కానీ యజ్ఞ దీక్ష. అక్కడ మళ్ళీ కృష్ణుడు కోపడతాడు, యజ్ఞం వదిలేసి ఎందుకు వచ్చావంటాడు. ఆయనతో అంతా కష్టమే, వెళ్ళాలి, దర్శనం చేయాలి, కానీ వదిలి వెళ్ళటానికి వీల్లేదు. ఇది వింత విచిత్రంగా ఉంది. సపత్నీక కృష్ణకాంక్షి పుత్రం గర్హన్ పునః పునః. ఆయన ఒక్కటే కృష్ణకాంక్షి, కృష్ణుడి దర్శనాన్నే కోరుకుంటూ సపత్నీక అట్లాగే ఉండిపోయాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, భార్యాభర్త. ఇంతే మన కర్మ, మనకింతే రాసింది, ఏం చేయలేం. ఇదిగో ఇటువంటి వాడిని కన్నాం కదా. వాడు పాపం ఆ తామ్రధ్వజుడు, ఆయన కథ దేవుడికే తెలియాలి. అయ్యయ్యో వీళ్ళ దగ్గరికి వచ్చి నానా తిట్లు తిట్టున్నాడు ఆయన. భగవంతుడి విషయంలో తిడుతున్నారు. ఇంకా ఏం చేస్తాం, ఇంతే. బుద్ధి తక్కువ వాడు నువ్వు కన్నావు, ఏం చేస్తావని అని ఆవిడ అంటున్నాడు. ఈయన ఆవిడ కూడా ఏం చేస్తామండి, అంతే మన కర్మ. వాళ్ళకి కృష్ణకాంక్షి, కృష్ణుడు వస్తాడా, మనకు దర్శనం అవుతుందా, ఇంతేనా తప్పదా? ఇప్పుడు గుర్రాలు వచ్చాయి, ఈ గుర్రాలు ఏం చేయాలి? ఒకసారి గుర్రం రాజ్యానికి వచ్చేసిందంటే ఇక ఆ గుర్రంతో కూడా వీళ్ళు యాగం చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి నియమాలు. ఇది ఒకటి వేరే. మళ్ళీ ఈ గుర్రం కోసం వాళ్ళు వస్తారా రారా, ఏం కథ మనది? ఇప్పుడు ఇదేమో కృష్ణుడు అర్జునుడు సంరక్షకులుగా ఉన్నటువంటి గుర్రం, ఇది మన గుర్రం కాదు. పైగా ఇదేమో మన దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ తామ్రధ్వజుడు చాలా బాధపడ్డాడు. అప్పుడు చెప్పాడు, నేను మీ గుర్రాన్నే కాదు మీ ఇద్దరినీ కూడా కట్టి తీసుకువెళ్తానని చెప్పాను నాన్నగారు, కానీ ఎందుకో నాకు మతి పనిచేలా, బుద్ధి పనిచేలా, ఈ గుర్రాల మీద నాకు ఆశ పుట్టింది, అందుకనే గుర్రాలనే తీసుకొచ్చేసాను. ఏం చేస్తాం, కర్మ ఇంతే రాసి ఉంది మనకి అని బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ రణభూమిలో కృష్ణ పరమాత్మ జగన్నాటక సూత్రధారి మెల్లగా ఏదో మెలకు వచ్చినట్టుగా కళ్ళు తెరిచాడు. తెరిచి అర్జునుడు పక్కన ఇంకా పడుకుని ఉన్నాడు. నీళ్ళు తీసుకుని లేచా, ఎక్కడ తామ్రధ్వజుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. అర్జునుడు యాగ సంరక్షకుడు, యాగాశ్వ సంరక్షకుడు కదా, అందుకనే యాగాశ్వాన్ని వెతుకుతున్నాడు. ఎక్కడుంది
పోనీ యుద్ధం ఏదో అయింది, మూర్చిపోయాము, ఓడిపోయామో, గెలిచామో, తర్వాత అది. అసలు యాగాశ్వం ఇది. అన్నగారికి ఏం సమాధానం చెప్పాలి యుధిష్ఠిరుడికి? కానీ ఆ యాగాశ్వం కోసం వెతుకుతూ ఉన్నాడు అర్జునుడు. వెతుకుతూ ఉంటే లేదు, లాభం లేదు, పట్టుకెళ్ళిపోయాడు. ఏంటి ఆశ్చర్యపోయాడు అర్జునుడు. ఏంటి మన గుర్రం కూడా? మన గుర్రం కూడా వెళ్ళిపోయింది. అయ్యో కృష్ణ, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో చెప్తాను, కాసేపు నెమ్మదిగా కూర్చోవాలి. కూర్చున్నాడు అర్జునుడు, నెమ్మదిగా కూర్చున్నాడు. కూర్చుంటే చూడు, నీకు ఒక మాట చెప్తా. మనము తామ్రధ్వజుడిని యుద్ధంలో గెలవలేం. కృష్ణ నువ్వే అంత మాట అంటే, చక్రం అదంతా నా చేతిలో ఉంది, చక్రం ఏం చేశాను? చక్లీలాగా అయిపోయింది అది, ఏం చేసేది? కృష్ణుడు అంటున్నాడు ఏం చేయాలి? ఊరికే చేతిలో ఉంది, తిరగలే అది. ఆ టైంకి ఎందుకో తిరగలే. కృష్ణుడు ఈ నాటకం, నానా నాటకాలు ఆడుతున్నాడు. ఏం చేస్తామంతే. మరైతే ఎట్లా ఇప్పుడు? నేను చెప్పింది చేస్తావా? నువ్వేం చెప్పినా చేస్తా. అది మంచిది. అయితే గుర్తుపెట్టుకో, మనము యుద్ధంలో తామ్రధ్వజుడిని గెలవలేం. ఇప్పుడు వెళ్ళాలి, మళ్ళీ మనం శంఖం పూరించాలి, రమ్మనాలి, వస్తారు. ఇప్పుడు తామ్రధ్వజుడు వస్తాడో ఇంకా ఏమే ధ్వజులు వస్తారో వాళ్ళతో మళ్ళీ మనం యుద్ధాలు. పైగా ఇప్పుడు నువ్వు అలసిపోయావు. కృష్ణుడికి ప్రోత్సహించడము తెలుసు, అలాగే నీరు కార్చడము తెలుసు. నువ్వు అలసిపోయావు, నీ వల్ల యుద్ధం కాదు. ఇదిగో నువ్వు గాంధీవం కూడా పట్టుకోలేకపో. అవును కదులుతోంది, అప్పుడు కదిలింది, ఇప్పుడు కదులుతోంది. నీకు ఎప్పుడు నీకు అంతే కథ. మళ్ళీ భగవద్గీత చెప్పలేను నీకు, ఒకసారి చెప్పేసి అయిపోయింది. అప్పుడే 700 శ్లోకాలు అయిపోయాయి, మళ్ళీ నీకు కష్టము. అయితే ఏం చేయాలి? నేను అదే ఆలోచిస్తున్నాను, చెప్తాను. కథలు వినగరండి అని మనం ఒక కీర్తన పాడుకుందాం, తర్వాత చెప్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ. మన వాళ్ళు పాడతారు, మీరు కూడా వినండి. పార్థ పశ్యన్ నృపస్యాస్య చరితం మానసం తథా ప్రతారయితు మాయాతే మయి సత్యం నమోక్ష్యతి అన్నాడు కృష్ణ పరమాత్మ. కథలు వినగరండి, కృష్ణుని కథలు వినగరండి. కాళిమడుగులోన కృష్ణుడు సర్పదర్పమణిచే, కాళిమడుగులోన కృష్ణుడు సర్పదర్పమణిచే. జనులు మునులు చూసి అరెరే ఓకరిల్లి పిలిచే, జనులు మునులు చూసి అరెరే మోకరిల్లి పిలిచే. కథలు వినగరండి, కృష్ణుని కథలు వినగరండి. కథలు వినగరండి, కృష్ణుని కథలు వినగరండి. గోప స్త్రీల నడుమా కృష్ణుడు ఆడి పాడెనండి. గోప స్త్రీల నడుమా కృష్ణుడు ఆడి పాడెనండి. స్వామి ఒడిని చేరి భక్తులు కనుగు మరచిరండి. స్వామి ఒడిని చేరి భక్తులు కనుగు మరచిరండి. కథలు వినగరండి, కృష్ణుని కథలు వినగరండి. కథలు వినగరండి, కృష్ణుని కథలు వినగరండి. విన్నవారి మదిలో కృష్ణుడు కదలిపోనే పోడు. కథలు వినగరండి, కృష్ణుని కథలు వినగరండి. కథలు వినగరండి, కృష్ణుని కథలు వినగరండి. వ్యథలు తొలగునండి, మదిలో వ్యథలు తొలగునండి. వ్యథలు తొలగునండి, మదిలో వ్యథలు తొలగునండి.
జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ హరి కృష్ణ జయ కృష్ణ జయ హరి కృష్ణ జయ జయ కృష్ణ జయ హరి కృష్ణ జయ కృష్ణ జయ హరి కృష్ణ జయ జయ కృష్ణ జయ హరి కృష్ణ జయ కృష్ణ జయ హరి కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ కృష్ణ జయ 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 కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ శ్రీ కృష్ణ జయ కృష్ణ జయ శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ పరమాత్మకి జై. కృష్ణుడు అంటాడు, అర్జున నేను ఒక ఉపాయం చేస్తా, కొంచెం మాయతో, మోసంతో అన్నాడు ఆ మాట, మనం అనకూడదు, కొంచెం మాయతో నేను తామ్రధ్వజుణ్ణే కాదు మయూరధ్వజుణ్ణి కూడా గెలిచే ఉపాయం చూపిస్తా. నువ్వేం మాట్లాడకూడదు, నేను వీరుణ్ణి అది ఇది అనకూడదు, నీ వీరత్వం అయిపోయింది చాలు, ఇంకా రిటైర్మెంట్ అయిపోయింది నీకు, ఇప్పుడు అవన్నీ ఏం పనిచేయవు, అర్థమైపోయింది కదా. అందువల్ల ఎందుకంటే మనం ఇలాగే ఈ కవచ కుండలాలు బాణాలు ఇవన్నీ పట్టుకుని వాళ్ళ రాజ్యానికి వెళ్తే ప్రతి పిల్లవాడు మనల్ని ఓడించేస్తాడు. కృష్ణుడు అది ఎట్లా, మనల్ని ఎట్లా ఓడిస్తారంటే అర్థం చేసుకో, వాళ్ళ రాజ్యంలో ప్రతి ఒక్కడికి కృష్ణ భక్తి ఉంది, వాళ్ళ రాజ్యంలో ప్రతివాడికి ధర్మనిష్ట, కృష్ణుడే చెప్తున్నాడు కృష్ణ భక్తి ఉంది, ప్రతివాడికి ధర్మనిష్ట ఉంది, ప్రతివాడికి సత్యంలో ఏకాగ్రత ఉంది, ప్రతి వాళ్ళు కూడా భాగవతోత్తములుగా ఉన్నారు. ఒట్టి వీరులే కాదు, అటువంటి వాళ్లతో మనం గెలవలేం. కాబట్టి ఈయన ఇంకా నాటకాలు మొదలు పెడితే ఒకటి కాదు కదా, వరుసగా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా సూర్యుడు ఉన్నాడు కాబట్టి కొంచెం చీకటి పడిన తర్వాత రాత్రికి మనం వెళదామంటాడు. రాత్రికి మనం వెళదాం రాజ్యానికి. అయ్యయ్యో మనం వీరులం ఉండి రాత్రి, మళ్ళీ నోరు పోయి నువ్వు చాలు, నీ వల్ల నేను కూడా ఇప్పటి వరకు యుద్ధం చేశా కదా, నేను చెప్పింది వింటావా లేదని. అలాగే స్వామి నువ్వేం చెప్తే సరే అయితే రాత్రి వరకు ఇక్కడే ఉందాం అని అక్కడే ఉన్నారు. ఉంటే రాత్రికి కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి వేషం మార్చేశాడు. కృష్ణుడే కాదు, చూస్తే పక్కన అర్జునుడి వేషం మారిపోయింది. కృష్ణుడు అనుకుంటే అర్జునుడి వేషం మారిపోయింది. ఇద్దరు ఇప్పుడు ఎట్లా ఉన్నారు అంటే, ఈయన ఒక వేద పండితుడు, కృష్ణుడు మంచి సలక్షణ ఘనపాఠి గారు, ఈయన దర్భలు ఒక సంచి అంతా వేసుకుని తయారైపోయారు. మంచిగా విద్వాంసులు ఎట్లా గండపెండేరాలు ఇవన్నీ కూడా పెట్టుకుని, పక్కన అర్జునుడు ఇప్పుడు ఆయన శిష్యుడిలాగా ఉన్నాడు. ఆయనకే తెలియదు, చూసుకుంటే అంతే, నువ్వు రా, నేను వెళ్తూ ఉంటాను, నా వెనకాల రా అని ఇద్దరిని తీసుకువెళ్ళాడు రత్నపురానికి. తీసుకువెళ్ళి వెంటనే ప్రవేశించలా నగరంలోకి. అక్కడ ఒక వింత చేశాడు, ఏమిటంటే నిదానంగా అందరి ఇళ్ల దగ్గర కాసేపు అట్లా కూర్చోబెట్టి తీసుకెళ్ళాడు అర్జునుడిని. ఏమో అర్జునుడికే పాఠమో మనకే పాఠమో తెలియదు ఆయన చమత్కారాలు. వాళ్ళు అట్లా ఒక ఇంటి దగ్గర కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు ఇంటి దగ్గర అంటే, ఆ ఇంట్లో అప్పుడే కొత్తగా పెళ్ళైన దంపతులు ఉన్నారు. వాళ్ళు లోపల ఆ భార్యాభర్త సంభాషణ చేసుకుంటూ ఉంటే కిటికీ దగ్గర కూర్చోబెట్టాడు. ఈయనకి ఎందుకండి భార్యాభర్త సంభాషణ, ఈయనకి కృష్ణుడి అన్నీ అర్జునుడికి కావాలి. కూర్చోబెట్టాడు అక్కడే. అయ్యా స్వామి తంతారేమో ఎవరైనా చూస్తే అన్నాడు. నే పర్వాలేదు కూర్చో అన్నాడు. కూర్చున్నారు అక్కడ. కూర్చుంటే లోపల నుంచి వీళ్ళకి సంభాషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ కొత్తగా వివాహితుడైన ఆ వరుడు ఆ వధువుకి చెప్తున్నాడు, ఇప్పుడే మనకి వివాహం అయింది, నువ్వేమో ఒక త్రిలోక సుందరిలాగా ఉన్నావు, నిజమే, నిన్ను చూస్తూ ఉన్నా నాకు సంతోషంగా ఉంది, కానీ నిన్ను చూస్తున్నప్పుడు నాకు అంత సంతోషం కావటంలా, ఎంత అంటే కృష్ణుణ్ణి చూసినప్పుడు కలిగిన సంతోషము తృప్తి నాకు కలగటంలా అంటున్నాడు లోపల నుంచి. ఇది వింటున్నాడు అర్జునుడు. అందుకనే వినిపిస్తున్నాడు ఇవన్నీ కూడా. స్వామి ఏమిటో వాళ్ళు, అవునా ఇంత భక్తి, కృష్ణ భక్తి వీళ్ళకుందా అంటే, ఆ పక్కనే ఆ వధువు చెప్తోంది, ఏమండి మీరు అలా అనటం బాగలేదు, సరిగ్గా చూడండి, నాలో కూడా కృష్ణుడు ఉన్నాడు అని చెప్తుంది ఆవిడ. ఎలా అంటే, మీరు నా కళ్ళు చూసి మాట్లాడుతున్నారు,
కళ్ళల్లో తెల్లగుడ్డు నల్లగుడ్డు ఉంటుంది కదా. బయట అయితే కొంతమందికి ఇది బ్రౌన్ ఐస్, హనీ ఐస్ ఇట్లా రకరకాలు, కానీ సాధారణంగా భారతదేశంలో నల్లగుడ్డు అనే పిలుస్తారు. కాబట్టి అహమపి సకృష్ణ అస్మి, సకృష్ణాస్మి ధ్రువం నాథ రతికాలే హి పశ్యసి మల్లోచనస్థం కృష్ణంతే మోక్షం మన్యే సమాగతం. నువ్వు సరిగ్గా చూస్తే నా కళ్ళల్లో కూడా కృష్ణుడు మీకు కనిపిస్తాడు. కనిపిస్తే అప్పుడు మీరు ఈ మాట అనరు అని ఆ వధువు, కొత్తగా పెళ్ళైన వధువు అంటోంది. విన్నారు, ప్రభు నాకింత భక్తి లేదు స్వామి, నాకింత భక్తి లేదు. నేనెప్పుడూ కూడా కానీ నా భార్య కానీ నేను కానీ మాట్లాడుకున్నప్పుడు ఇలా భక్తిగా మేము మాట్లాడుకోలే అని అర్జునుడు ఒకసారి కృష్ణుడి పాదాలు పట్టుకున్నాడు. ఇది ఒక పాఠం అర్జునుడికి. చూడు, ఇది ఒక రాజ్యం అంతా ఎట్లా ఉన్నారు చూడు, మయూరధ్వజుడు తామ్రధ్వజుడే కాదు, అలా భక్తి, ఆ భాగవతోత్తములు ఆ రాజ్యం అంతా ఉన్నారు. ఎటువంటి రాజ్యం అది అని ఆ రాజ్యాన్ని చూపెడుతూ, అంటే శరీరంలో ఒకసారి భక్తి అనేది ఎక్కితే అణువణువు, ప్రతి కణము కణము, రక్త కణం కూడా దత్తా దత్తా దత్తా, గురువా గురువా గురువా, కృష్ణ 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 అంటే అనాలి అని. వాటన్నిటికీ ఆక్సిజన్ అది, వాటన్నిటికీ శక్తి, బలం. అలా మొత్తం అంతా రాజ్యం అంతా చూపిస్తున్నాడు. ఇలా ఆవిడ చెప్తోంది. ఇది ఇంకా చాలా సంభాషణ ఉంది జైమిని భారతంలో. అది నేను సభలో చెప్పేది కాదు, మీరు సభలో వినేది కాదు, తర్వాత మీరు చదువుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల సంభాషణ రహస్యంగా ఉంది అది, కానీ దాంట్లో అంతరార్థాలు చాలా ఉన్నాయి. అక్కడే చెప్పారు, అంతరార్థాలు కూడా చెప్పారు. ఆ సందర్భంలో ఆ మాటలు విని అర్జునుడు మనస్సులో ఇట్లా అనుకున్నాడు, తలపులు హరిచింతనములు. హరిచింతన అనే వీళ్ళ తలపులన్నీ కూడా హరిచింతనములు. ఇక పలుకులు హరికీర్తనానుభవములు, వాళ్ళ పలుకులు హరికీర్తన అనుభవములు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఏదో పుస్తకాల్లో మాట్లాడినట్టుగా లేదు, వాళ్ళ మనస్సు అనే పుస్తకం తెరిచి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అట్లా ఉంది అనుభవంతో వచ్చిన మాటలు. ఇప్పుడు పూజ్య గురుదేవులు దత్తనాథ ప్రభువులు చెప్తూ ఉంటే మనం తన్మయమై వింటూ ఉంటాం. ఎందుకు? అది అనుభవమైన మాటలు, అనుభవంతో వచ్చిన మాటలవి. ఆ అనుభవాన్ని మనతో పంచుకుంటూ ఉండేటువంటి మాటలు అలా ఉన్నాయి ఆ మాటలు. అందుకనే పలుకులు హరికీర్తనానుభవములు, హరికీర్తన అనుభవించి చెప్తూ ఉండేటువంటి పలుకులవి. పనిపాటలు హరికృత్యంబులు, వాళ్ళ పనిపాటలు హరికృత్యంబులు. ఇది ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ, తస్య దేవస్య సేవైవ కర్మ. అట్లా పనిపాటలు హరికృత్యంబులు, హరి పనులే చేస్తారు వాళ్ళు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా హరి పనులే అనుకుంటారు. వర్క్ ఈజ్ వర్షిప్, కొత్తది కాదు ఈ మాట, ఎప్పుడుదో జైమిని గారిది కూడా కాదు, జైమిని గారి కన్నా పూర్వది అది, పతంజలి యోగ సూత్రాల్లోది అది, ఇంకా పూర్వ ఉపనిషత్తుల్లోది, ఇంకా పూర్వం శ్రీహరి పరమాత్మ మనస్సులో మాట అది. పనిపాటలు హరికృత్యంబులు, అట్లా ఉన్నారట వాళ్ళు. ఇక భూతల వైకుంఠంబు పొగడ, చూస్తూ ఉంటే భూతల వైకుంఠంలాగా ఉంది. అవునవును, వీళ్ళ మీద యుద్ధం చేయకపోవటమే మంచిదైంది అర్జునుడు మనస్సులో అనుకున్నాడు. వీళ్ళ మీద యుద్ధం చేస్తే మహాపాపం కదా, గెలిచినా ఓడినా యుద్ధం అనేది పాపమే కదా వీళ్ళ మీద. భూతల వైకుంఠంబు పొగడదగు నిధి ఎనుచున్ మనస్సులో అనుకున్నాడు. ఎవరు? అర్జునుడు. వీళ్ళ మాటలు, వీళ్ళ శాస్త్ర చర్చలు అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళు భక్తి రసంగా ఎట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటువంటి భక్తి హస్తినాపుర వాసులకు కూడా లేదు మనస్సులో అనుకున్నాడు అర్జునుడు. వాళ్ళలో లేదు ఇది. ఏదో మాట్లాడుకుంటే మేము 5గురం, ద్రౌపది, వీళ్ళు మాట్లాడుకోవాలంతే తప్ప మిగతా వాళ్ళకి ఏమి కృష్ణ భక్తి లేదు. విదురుడికి ఉండేది, మహానుభావుడు ఆయన, అందరికీ చెప్పాడు, ఎవరు పట్టించుకోలే, వాళ్ళకి బుద్ధికి ఎక్కల, అందరికీ లేదు. హస్తినాపురంలో ఇట్లా చూస్తే అందరి ఇళ్ళు తిప్పుతున్నాడు కృష్ణుడు. ఆ ఇల్లు ఈ ఇల్లు, చిన్న చిన్న ఇళ్ళకి గుడిసెల దగ్గరికి వాళ్ళు ఇట్లాగే మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద భవనాలు వాళ్ళు ఇట్లాగే మాట్లాడుతున్నారు.
చెట్ల కింద కొంతమంది పడుకుని ఉంటారు, వాళ్ళు అట్లాగే మాట్లాడుతున్నారు. ఎంత ఆశ్చర్యం! అందరికీ ఇలాగే భక్తిగా ఉంది ఇక్కడ అని అర్జునుడు మనస్సులో అనుకుంటూ, ఇది సాక్షాత్తు భూతల వైకుంఠము. అప్పుడు రాత్రంతా కూడా వాళ్ళు ఒక చోట తిప్పి ఎప్పుడో రాత్రి 2ంటికో 3ంటికో కాసేపు పడుకో అన్నాడు అర్జునుడిని. అంటే అప్పుడు అర్జునుడు పడుకున్నాడు, కాసేపు విశ్రాంతి అయింది. ప్రొద్దున్నే ఇంకా తెల్లవారుతోంది. ఇప్పుడు వేద పండితులు కదా, మళ్ళీ చెరువులో స్నానాలు అనుష్ఠానాలు అన్నీ చేసుకుని మళ్ళీ విభూతి ధారణ త్రిపుండ్రాలు అన్నీ పెట్టుకుని బయలుదేరారు ఇద్దరు. ఎక్కడికి వెళ్ళారు అనేది ప్రశ్న. ఆయన చుట్టూ మయూరధ్వజుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆ మయూరధ్వజుడు అప్పుడు ఆ యాగశాలలో కూర్చుని ఉన్నాడు. అక్కడ చాలా వింత విశేషమంతా కూడా జరిగింది. ఆ ఘట్టము చాలా గొప్ప ఘట్టం. అది మయూరధ్వజుడి దగ్గరికి కృష్ణ పరమాత్మ వచ్చాడు. మయూరధ్వజ మహారాజు దూరం నుంచి చూసి వీళ్ళిద్దరి ఆ తేజస్సు, ఇది బలిచక్రవర్తి వామనుణ్ణి బుడి అడుగులు వేసుకుంటూ వచ్చినప్పుడు చూసి వెంటనే వెళ్ళి పట్టుకోవాలి అనుకున్నాడు బలిచక్రవర్తి. కానీ యాగదీక్ష, కానీ పిల్లవాడు మళ్ళీ జనాలు ఆయనకి తెలిసిపోయింది, ఇది ఒక మహా తేజస్సు వస్తోంది, విష్ణు తేజస్సు వస్తోంది, ఏదో పిల్లవాడు కాదు అని బలిచక్రవర్తికి తెలిసింది. కానీ సరే వస్తున్నాడుగా పిల్లవాడు అని అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే మయూరధ్వజుడు కూడా వస్తూ ఉండేది ఒక మహా తేజస్సు అని తెలుసుకున్నాడు. భక్తి, ఆ భక్తి అలా తెలిసేలాగా తెలుస్తుంది నీకు. మరి నాకు గురువు ఎప్పుడు దొరికారు, ఈయనే నా గురువు అని నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, తెలుస్తుంది, నీకు ఆ అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం కలిగి నీలో నీకే తెలియకుండా శరీరం అంతా కూడా గగుర్పాటు, శరీరం అంతా కూడా ఒక అద్భుతమైన అనుభవం, శరీరంలో ఒక రోమాంచనం, నీకే తెలియకుండా నీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు, నీకే తెలియకుండా ఒక తృప్తి, నీకే తెలియకుండా నీ సందేహాలన్నీ కూడా పటాపంచలైపోయి, నీకే తెలియకుండా మనస్సమాధానం, ఇవన్నీ నీకు కలుగుతాయి. ఆయనే నీ గురువు, ఇంకెవరు అక్కర్లేని, ఆయనే నీ గురువు. ఇది లక్షణం చెప్పు, ఆయన నీ గురువు. ఇవన్నీ కలిగాక నీకు. అలా చూడంగానే లేచి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఈలోగా లేస్తూనే ఉన్నాడు. వేద పండితుడు వచ్చినప్పుడు నమస్కారం చేయాలి. అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి నేరుగా రాగానే స్వస్తితే నృపశార్దూలా అన్నాడు. ఇంకా మయూరధ్వజుడు కొన్ని ఉంటాయి వాళ్ళకి, అక్కడ చెప్పి లేవాలి, ఊరికే అట్లా లేవకూడదు. అంటే మధ్యలో ఆ యజ్ఞపురుషుడికి కొంచెం అనుమతి అడిగి తర్వాత వాళ్ళు లేవాలి, ఊరికే అలా లేవకూడదు ఎవరు వచ్చినా సరే, అది వాళ్ళకి నియమం. అందుకనే సభకి ఆ విద్వాంసులకి నమస్కారం చేయటానికి దీనికంతా ఒక సమయం, నిర్ణీతంగా సమయం ఉంటుంది. అలా ఇంకేమి లేద్దాము అనుకునేలోగా సరసరా వచ్చేసాడు ఈ వేద పండితుడు కృష్ణ పరమాత్మ. వచ్చి నీకు స్వస్తి ఆశీర్వచనం అన్నాడు. అనంగానే ఈయన సామాన్యుడా, మయూరధ్వజుడు చాలా బుద్ధివంతుడు, శాస్త్ర విద్వాంసుడు, మంచి భక్తుడు కూడా. ఆయన చూసి అన్నాడు, సముత్థితోస్మ్యహం విప్ర నమస్కర్తుం సశిష్యకం భవంతం యావదేవాత్ర తావత్ స్వస్తి ప్రభాషతే. నీకు నమస్కారం చేద్దాము అని నేను లేచే లోపలే నువ్వు వచ్చి నాకు ఆశీర్వాదం అన్నావు. ఇలా చేయకూడదు కదా, నమస్కారం చేయకుండా ఆశీర్వాదం పెట్టకూడదు కదా. ముందు అక్కడ నమస్కారం వస్తేనే ఆశీర్వచనం. ఎవరో దారిని పోతూ ఉంటే నీకు బ్లెస్ యూ అంటే, నాకు వద్దు నీ బ్లెస్సింగ్ అంటే, వాడికి ఎంత, అది వాడికి శాపం కదా అది. అందుకని ఆయన అన్నాడు, నమస్కారం పెట్టకుండా చేసే ఆశీర్వచనం ఉందే అది శాపం. అందుకనే పెద్దలకి నమస్కారం పెట్టాలి. పెద్దలే ముందు ఆశీర్వదించవచ్చు కదా అంటే, ఆశీర్వదిస్తే అది శాపం అవుతుంది. అందుకనే పెద్దలు ఆశీర్వదించే ముందే శిష్యులు, భక్తులు, పిల్లలు వాళ్ళు ముందు నమస్కారం చేయాలి. వాళ్ళు లేవాలి, వాళ్ళు గౌరవం చూపించాలి, వాళ్ళు నమస్కారం చేయాలి. అప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం అనాలి. ముందే అట్లా ఆశీర్వాదం చేయకూడదు కదా. అంటే నువ్వు నన్ను శపించావా అని అడిగాడు మయూరధ్వజుడు, ఆ వచ్చిన వేద విద్వాంసుడు. కృష్ణుడు చూశాడు అర్జునుడిని, చూసావా తెలివి అంటే, ఏమో ఇది నేనైతే నాకు తట్టేది కాదేమో, పోనీ ఆశీర్వదించాడు కానీ తీసుకునేవాడిని, ఇంకో 2 ఆశీర్వచనాలు ఇవ్వండి అని. అలా తీసుకోలే మయూరధ్వజుడు, తీసుకోలే. నేను నమస్కారం చేయకుండా
నువ్వు అట్లా ఆశీర్వదించటం అనేది అది ఎలా అవుతుంది అది అని అడిగితే ఈయనేమి తక్కువ తిన్నాడా? నమస్కారం వినా విప్ర స్వస్తి బ్రూతే జనాయ యః శాపేన కిం తతః కార్యం. అది శాపం అవుతుంది కదా, నేనేం చేయాలి ఇప్పుడు అని అడిగాడు. అడిగితే నమస్కారం వినా విప్రైః స్వస్తి వాచ్యో నరాధిపః విజ్ఞప్తి కాలే త్వపరైః నమస్కార్యో మహీపతి. నేనిప్పుడు నిన్ను ఆశీర్వదించటానికి రాలా. ఎవరు? ఆ వేద విద్వాంసుడి రూపంలో ఉండే కృష్ణుడు చెప్తూ ఉండే మాట. నిన్నిప్పుడు ఆశీర్వదించడానికి నేను రాలా. ఎందుకు వచ్చా? ఏదో కోరి వచ్చా నీ దగ్గరికి, ఏదో కోరి వచ్చా. ఎందుకంటే అర్జునుడితో చెప్పాడుగా, మయూరధ్వజుడి మనస్సు, మయూరధ్వజుడి చరితం, అంటే మయూరధ్వజుడి యొక్క నడవడి అంతా కూడా చాలా సత్యంగా ఉంది, సత్యంగా ఉంది. ఇప్పుడు యుద్ధానికి దిగాడంటే నువ్వు నేను ఎవరం గెలవలేము అని చెప్పాడు కదా. అందుకని అది చూపిస్తున్నాడు. మయూరధ్వజుడి యొక్క సత్యనిష్ఠత అనేదాన్ని చూపిస్తూ ఉన్నాడు. చూపిస్తూ కృష్ణ పరమాత్మ, ఇప్పుడు నేను నీతో ఒక విజ్ఞాపన చేసుకోవడానికి వచ్చా, నిన్నేదో ఒకటి కోరటానికి వచ్చా, నీ నుంచి ఏదో పొందటానికి వచ్చా, నిన్ను ఆశీర్వదించడానికి రాలా. ఎవరు కోరటానికి వచ్చారో వారు ముందే కోరాలి కదా. కోరటానికి వచ్చి ముందు వాళ్ళు నమస్కారం పెట్టని, అంటే ఇప్పుడు ఇంటికి ఎవరైనా అమ్మా భవతి భిక్షాం దేహి అని వచ్చారనుకోండి, ముందు వాళ్ళు వచ్చి నమస్కారం పెట్టని తర్వాత నేను భవతి భిక్షాం దేహి అంటానంటే అవుతుందా? వీళ్ళు ముందు బయట నుంచి పిలవాలిగా, భవతి భిక్షాం దేహి అని పిలవాలిగా, అప్పుడు కదా లోపల నుంచి వచ్చి భిక్షం వేసేది. అందుకనే నేను ఇప్పుడు నిన్ను కోరటానికి వచ్చా, నీ దగ్గర విజ్ఞాపన చేసుకోవడానికి వచ్చా. కాబట్టి నేనే ముందు నీకు స్వస్తి చెప్పా, నేనే ముందు నీకు ఆశీర్వచనం చేశా అని కృష్ణ పరమాత్మ అంటే, మీరు నన్ను కోరి వచ్చారా? మీకేం అవసరమైంది నా నుంచి? నేనేం చేయగలను మీకు అని మయూరధ్వజుడు అడుగుతూ ఉంటే, జనవరుడు పురాణములందనఘాయభ్యాగత స్వయం విష్ణువు నా వినబడు నిన్ను జూచిన నా జనార్దనుని జూచినట్ల సంతసమయ్యన్. ఇక్కడ అభ్యాగత స్వయం విష్ణు, అతిథి అభ్యాగతులు అని చెప్తారు కదా. నేరుగా నా ఇంటికి విష్ణువే నడుచుకుంటూ వచ్చినట్టుగా అనిపిస్తోంది నిన్ను చూస్తూ ఉంటే. తెలిసిపోయింది, లోపల ఉండే తేజస్సు కనిపించింది మయూరధ్వజుడికి. నిన్ను చూస్తూ ఉంటే నాకు స్పష్టంగా అది అర్థమవుతోంది. కాబట్టి అయ్యా వచ్చిన వాడివి నువ్వెవరైనా సరే నాకైతే విష్ణువే, నాకైతే విష్ణువే, ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ అట్లే చూస్తా నేను. ఎవరు ఏమి కోరటానికి వచ్చినా కూడా వీళ్ళు కోరటానికి వచ్చారు నేను ఇచ్చేవాడిని అని ఎప్పుడు నేను అనుకోను. నన్ను కోరటానికి వచ్చా అంటే విష్ణువే, నాకు ఇచ్చే అవకాశం ఇచ్చిన విష్ణువు కదా. తీసుకునేవాడు లేకపోతే ఇచ్చేవాడు ఎక్కడ ఉంటాడు? తీసుకునేవాడు ఉంటేగా ఇచ్చేవాడు ఉండేది. అందుకనే ఎప్పుడు తీసుకునేవాడు ఇచ్చేవాడి అధీనం కాదు, ఇచ్చేవాడే తీసుకునేవాడి అధీనము. రామాయణంలో దశరథ మహారాజు చెప్పిన మాట. ఇచ్చేవాడు నాడే ఎప్పుడు తీసుకునేవాడి అధీనంగా ఉంటాడు. అందుకనే చాలా విశేషంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన వాడు మహావిష్ణువు అని నేను మనస్సులో అనుకుంటూ ఉన్నా. స్వామి నువ్వెవరైనా సరే నువ్వు వచ్చావు, ఎందుకు వచ్చావు అనేది మాత్రం నాకు తెలియటంలా. ఏదో విష్ణు రూపంగా నిన్ను చూస్తూ ఉన్నా అని అనగానే మళ్ళీ అర్జునుడిని చూశాడు. శిష్యుడిగా ఉన్నాడుగా అర్జునుడు పక్కనే ఇప్పుడు వేదాల వల్ల వేసుకుంటూ. అవును స్వామి, భక్తి మరి అర్థమైపోయింది అని తెలిసినట్ట తెలియనట్ట. ఇప్పుడు మయూరధ్వజుడికి వచ్చిన వాడు కృష్ణుడని ఏం బయటికేం చెప్పడు, ఈయన చెప్పడు. ఎందుకు వచ్చావు అని అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అసలు ఎందుకు వచ్చాడో దాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ కథని, ఆ కథ రేపు చెప్పుకున్నాం మనం. ఈరోజు చాలా ముఖ్యమైన కథ, చాలా, ఎందుకంటే ఆ ఘట్టం అట్లా ఉంది, అది పూర్తి చేసుకోవాలి. ఒకసారి ప్రారంభిస్తే ఆపే ఘట్టం కాదది, పూర్తి చేసుకోవాల్సిన ఘట్టం అది. లేదు నేను పరిగెత్తాల్సి వస్తుంది, పరిగెత్తితే చాలా ముఖ్యమైన విషయాలు మధ్యలో వెళ్ళిపోతాయి దాంట్లో. కనుక దాన్ని మనం రేపు ఎందుకు వచ్చాడు కృష్ణ పరమాత్మ, ఆయన ఏం కోరాలి ఇప్పుడు? ఆ కోరేది మాత్రము
సో మనకి ఒళ్ళు జలదరిస్తుంది. కృష్ణుడు ఇది కోరాడని. కోరాడు సరే, ఆ మయూరధ్వజుడు ఇచ్చాడు, అది ఇంకా ఆశ్చర్యం. అబ్బా, ఇది చాలా మంచి కథ, అది అంత చాలా అద్భుతంగా ఉన్నది. అది దాన్ని మళ్ళీ మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. తన పరిచయం చేసుకుంటాడు ఎవరు, కృష్ణ పరమాత్మ తను పరిచయం చేసుకుని తాను ఇక్కడి నుంచి వస్తున్నాను, ఏం కోరి వచ్చాను అనేదంతా కూడా చెప్తాడు. ఇప్పుడు ఆ మయూరధ్వజుడి యజ్ఞశాలలో కృష్ణ పరమాత్మ ఉన్నారు. రేపు మనం ఇష్టి కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇక్కడ సంబంధించిన వాళ్ళకందరికీ కూడా చెప్పండి, అట్లా పిల్లలకి మీరు వాళ్ళ పేరు కూడా ఇవ్వండి. రేపేమీ మీరు కట్టేది అంతా ఏం లేదు, ఊరికే వాళ్ళ పేరు ఇస్తే వాళ్ళ పేరు మీద సంకల్పం చేస్తారు. సంకల్పం చేసి తర్వాత అడ్రస్ ఉంటే వాళ్ళకి ఆ యాగం చేసిన మన సోమయాజులు గారు ఆ భస్మం ఇస్తారు, రక్ష, దాన్ని వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పెట్టుకోవచ్చు. పోయినసారి కూడా అందరికీ అందింది, ఆ డేటా అంతా కూడా ఉంది, తీసి పెట్టుకున్నారు. వాళ్ళకందరికీ కూడా పంపిస్తారు. ఇంకా కొత్తగా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ పేర్లు అట్లా, పిల్లలు ఎవరైనా ఆటిజం పిల్లలు కానీ, లేదా ఈ మాట సంబంధమైన సమస్యలతో ఉండే పిల్లలు కానీ, కొంచెం ఎదుగుదల తక్కువగా ఉండేటువంటి పిల్లలు కానీ, అటువంటి పిల్లల కోసం ప్రత్యేకంగా సంకల్పం చేసుకుని మనం రేపు అమావాస్య రోజు ఆ సారస్వతేష్టి ఆ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ అనఘా దత్తక్షేత్రంలో పూజ్య గురుదేవులు దత్తనాథ ప్రభువుల ఆశీస్సులతో రేపు హనుమాన్ చాలీసా కూడా పారాయణ చేసుకుంటాము అని చెప్పి మన విష్ణువర్మ వీళ్ళందరూ కూడా అనుకున్నారు. రేపు అలాగే ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణ కూడా జరుగుతోంది. శ్రావణ అమావాస్య, పోలాల అమావాస్య, చాలా మంచి రోజు, శనివారం, ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు. రేపు అందరూ కూడా ఒక 40 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుందాం చక్కగా. రేపు సుధాస్వామి గారు వారు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ కూడా వాళ్ళు పాడతారు. మీరు అందరూ కూడా కలిసి ఒకవైపు ఆ ఇష్టి హోమం వాళ్ళు చేస్తూ ఉంటారు, ఇక్కడ మనమందరము కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుందాం. అఖండంగా కొన్ని కోట్ల పారాయణ చేయించారు గురుదేవులు. అది జరుగుతోంది, ఇంకా జరుగుతూనే ఉండాలి. అది ఎప్పుడో ఎట్లాగైతే ఆ పతాకము రెపరెపరాడుతూ ఉండాలో అలాగే హనుమాన్ చాలీసా కూడా వెళ్తూ ఉండాలి, నిరంతరంగా వెళ్తూ ఉండాలి. గాలి ఎప్పుడు వద్దు, అప్పుడు కావాలి గాలి కదా, గాలి లేకపోతే ఎట్లా? ఆ ప్రకారంగా గాలిలాగా హనుమాన్ చాలీసా మనకి ప్రాణవాయు, ప్రాణశక్తి. హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి అందరూ కూడా. ఇంకా మనం హరే రామ హరే రామ అందరూ కూడా నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకొని ఆ మంత్రాన్ని కృష్ణ ధ్యానం, గురుపాద ధ్యానం చేస్తూ హరే రామ మంత్రాన్ని జపం చేద్దాం. రేపు అక్కడ విజయవాడ గణపతి పండక్కి స్వామిజీ వారు వస్తున్నారు. అక్కడి నుంచి పిఠాపురానికి 28వ తారీఖు ఋషి పంచమి, 27 గణపతి పండుగ, ఋషి పంచమి 28వ తారీఖు మధ్యాహ్నానికి దత్తప్రభువులు ఇక్కడ పిఠాపురంలో ఉంటారు. అందరికీ తెలియచేయండి.
అందరూ 28, 29, 30, 31 నుండి 1వ తారీఖు ఇక్కడి నుంచి స్వామీజీ వారు మళ్ళీ విజయం చేస్తారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण कृष्ण
हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण
कृष्ण कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे हरे सच्चिदानंद हरे हरे सच्चिदानंद हरे हरे राम हरे हरे राम राम हरे हरे सच्चिदानंद हरे हरे सच्चिदानंद हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे जय बोलो श्री कृष्ण परमात्मा की जय दत्तात्रेय गुरुमूर्ति की जय सच्चिदानंद गुरु महाराज की जय गुरुभूतिका माता को जय श्रीपाद श्रीवल्लभ स्वामी की जय अवधूत चिंतन श्री गुरुदेव दत्ता।